డయాబెటిక్ పేషెంట్స్ అనగానే అరే నువ్వు చిన్నప్పటి నుంచి చక్కెర ఎక్కువ తిన్నావు, షుగర్స్ ఎక్కువ తిన్నావు, అందుకే నీకు డయాబెటీస్ వచ్చింది అంటారు. సో వాట్ ఈస్ యాక్చువల్ కాజ్ ఆఫ్ డయాబెటీస్? డయాబెటీస్ అంటే మనం తినే తీపి పదార్థాలని కాకుండా బేసిక్గా డయాబెటీస్ అంటే హైలీ ప్రాసెస్డ్ ఫైన్ పౌడర్గా ఉన్న ఏ సబ్స్టెన్స్ అయినా మన బాడీ దాన్ని తొందరగా అరిగించుకొని షుగర్స్ని ఇమ్మీడియట్గా రైజ్ చేస్తుంది. చాలా మందికి అవేర్నెస్ లేదు అనిపిస్తుంది ఇన్సులిన్ గురించి. వాట్ యూ వాంట్ టు సే? అంటే అవేర్నెస్ కంటే భయం ఎక్కువ ఉంది. అసలు ఇన్సులిన్ అంటేనే దాని ద్వారా తీసుకున్న షుగర్స్గానే ఉండిపోయి షుగర్స్ బాగా రైజ్ అయిపోతాయి, మనకి ఎనర్జీస్ కూడా ఉండవు. సో అంటే మనకి షుగర్స్ బాగా పెరిగినప్పుడు మనం ఇంకా ఎక్కువ నీరసంగాను టైర్డ్ ఫీల్ అవుతాం. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దాట్. మెడ చుట్టూ ఈ గొలుసు భాగంలో చాలా నల్లగా ఉంటుంది కొంతమందికి. దానికి వాళ్ళు చాలా సింపుల్గా కొట్టిపడేసి ట్యానింగ్ ఎక్కువైంది, నాకు బంగారు గొలుసులు వేసుకోవడం వల్ల పడక అలా వచ్చింది అని సర్ది పెట్టేసుకుంటారు. నో, దాన్ని ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటాం. అంటే హెల్దీ అండ్ చాలా బాడీ ఫిట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది జిమ్లో చనిపోయిన వీడియోస్ కూడా చూస్తున్నాం. ఏంటి అసలు హార్ట్ అంత హై వెయిట్స్ అవి ఎత్తినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అనేబుల్ టు పంప్ అవుట్ ద బ్లడ్ సో మచ్, పాత బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నప్పుడు సడన్గా. సో నిజంగానే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే ఇన్ ఏ డే వాట్ ఇన్ ఆల్ థింగ్స్ దే హ్యావ్ టు డూ? 6 hours ఆఫ్ మినిమం స్లీప్ లేకపోతే యూ కెనాట్ ఫంక్షన్. ఇండియన్ హౌస్ హోల్డ్లో పోస్ట్ ప్రెగ్నెన్సీ కేర్ ఈజ్ లైక్ వే టూ మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్. పాలు రావాలి కాబట్టి నువ్వు ఇవి తినాలి, నీకు నడుము గట్టిపడాలి కాబట్టి నువ్వు ఇవి తినాలి. ఈ మిత్స్ ఏవైతే ఉన్నాయో డెలివరీ అయిన తర్వాత నడుము గట్టిపడడానికి పాలు ఇవ్వడానికి ఎంత పెడితే అంత ప్రొడక్షన్ బాగుంటుంది అనేది ఒక చాలా రాంగ్ నోషన్. హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు, బట్ ప్రాపర్గా ఎటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనేది తెలీదు. సో ఈ పాడ్కాస్ట్ చూస్తే మీకు ఫుల్ ఆన్ క్లారిటీ వస్తుంది. అండ్ ఎస్పెషలీ క్రోనిక్ కండిషన్స్, అందులోనూ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ డయాబెటీస్ ఎలా డీల్ చేయాలి, జూనియల్ డయాబెటీస్ ఎలా డీల్ చేయాలి, ప్రెగ్నెన్సీలో మనం డయాబెటీస్ వస్తే ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, అండ్ ఇలా బోల్డ్ అండ్ హెల్త్కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతుంది ఇవాళ ఈ పాడ్కాస్ట్లో. సో వీ హ్యావ్ అన్ అమేజింగ్ డాక్టర్ అనమాట, డాక్టర్ సాగరి ఆనంద గారు. అండ్ షీఈ్ అ డయాబెటాలజిస్ట్ అండ్ అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్. లెట్స్ షూట్ అవుట్ సమ్ హెల్దీ క్వశ్చన్స్ టు హర్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. యా, సో ఫస్ట్ హెల్త్ కాన్షియస్నెస్ అనేది ఈ మధ్య అందరికీ ఎక్కువైపోయింది, లైఫ్ స్టైల్ హెల్తీగా లీడ్ చేయాలి అని. సో ఇందులో బేసిక్గా అందరికీ ఉన్న డౌట్స్ లైక్ క్రోనిక్ కండిషన్స్ ఎక్కువైపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, అందులో ఇన్సులిన్ గురించి ఫస్ట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ బికాస్ చాలామందికి అవేర్నెస్ లేదు అనిపిస్తుంది ఇన్సులిన్ గురించి. వాట్ యూ వాంట్ టు సే? అవేర్నెస్ ఉందా లేదా? పేషెంట్స్ వస్తుంటారు మీ దగ్గరికి. అంటే అవేర్నెస్ కంటే భయం ఎక్కువ ఉంది ఇన్సులిన్ చుట్టూ. అసలు ఇన్సులిన్ అంటేనే ఇంకా మనం లైఫ్ అండ్ డెత్ స్టేజ్లో ఉన్నామని ఒక థాట్ ప్రాసెస్. నెంబర్ 2, ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంకా వీఆర్ అడిక్టెడ్ టు దట్, ఇంకా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఉంటుంది. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ మిత్ అండ్ విచ్ ఈస్ కంప్లీట్లీ అన్ట్రూ. అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ మీద ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ కొంచెం ఫేజిక్ వరకు, అంటే ఇట్ కుడ్ బి జస్ట్ ఫర్ అ వీక్ ఆర్ 10 days ఆర్ అ మంత్. తర్వాత వి టేపర్ ఇట్ డౌన్ టు జస్ట్ ఓరల్ మెడికేషన్కి షిఫ్ట్ చేసేస్తాం. ఫర్ వెరీ ఫ్యూ పీపుల్ టైప్ 1 డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరికీ వి షిఫ్ట్ ఓన్లీ ఓరల్ మెడికేషన్. ఓకే, సో ఇన్సులిన్ చుట్టూ అవేర్నెస్ కంటే భయమే ఎక్కువ ఉంది. సో పీపుల్ డోంట్ ఈవెన్ వాంట్ టు నో అబౌట్ ఇట్ మచ్. ఈజ్ ఇట్ నాట్ దట్ డేంజరస్? ఇన్సులిన్ తీసుకుంటున్నాము, అడ్మినిస్టర్ చేసుకుంటున్నాం ఎవ్రీడే అంటేనే నిజంగా మీరు అంటూ భయం ఉంటుంది. సో చేసుకోకపోతే డేంజరస్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎంతవరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది దిస్ థింగ్, రెసిస్టెన్స్ అనేది? అంటే ఇన్సులిన్ అనేది టు బి వెరీ ఫ్రాంక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ విత్ ఆల్మోస్ట్ ఐ కెన్ సే 0 సైడ్ ఎఫెక్ట్స్, బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ న్యాచురల్గా మన బాడీలో ఉన్నదాన్ని మనం హార్మోనల్గా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఓరల్ మెడికేషన్స్ డూ హ్యావ్ సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్. అది గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ కావచ్చు, లేదా ఇండైజెషన్ కావచ్చు, కొంచెం బర్బ్స్ రావడం కానీ, తేన్పులు ఎక్కువ రావడం, ఇలాంటివి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ. బట్ ఎస్, సో ఇన్సులిన్ గురించి అంత కంగారు పడాల్సింది లేదు. ఓన్లీ థాట్ ఈజ్ ఆ గుచ్చుకోవడం అనేది కొంచెం కరెక్ట్. అది మనకి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఇంజెక్షన్ లేకపోతే ఏదైనా వ్యాక్సినేషన్ అంటే ఆ చిన్న భయం ఏదైతే నీడిల్ అంటే భయం ఉంటుంది చాలా మంది. బట్ వన్ మోర్ థింగ్, ఇన్సులిన్ సిరంజ్ అంటే మనం ఇచ్చేది ఒకప్పుడు చాలా పెద్ద సిరంజ్తో ఇచ్చుకునే వాళ్ళు, ద టైమ్ వెన్ ఇట్ వాస్ డిస్కవర్డ్. బట్ నౌ ఇన్ ద రీసెంట్ టెక్నాలజీతో ఆల్మోస్ట్ మన హెయిర్ ఫాలికల్ అంత సైజ్ సిరంజ్ ఇస్ వాట్ ఈస్ దేర్. సో అది ప్రిక్ అయినట్టు కూడా తెలీదు. సో ఇట్స్
క్వైట్ కంఫర్టబుల్ అండ్ ఈజీ, బట్ అట్ ద సేమ్ టైం భయపడకూడదు. అది కరెక్ట్ మెడికేషన్, కరెక్ట్ మెథడాలజీతో ఉంటే వెరీ సూన్ యూ కెన్ బి అవుట్ ఆఫ్ ఇన్సులిన్. ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళే నీడిల్స్ అంటేనే, ఇన్సులిన్ అంటేనే భయపడుతున్నారు. చిన్నపిల్లలకి లైక్ ఈ మధ్య చాలా కేసెస్ జూనియల్ డయాబెటీస్ చూస్తూ ఉన్నాము. అండ్ వాళ్ళకి అడ్మినిస్టర్ చేయాలి ఇన్సులిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎలా ఉండాలి అండ్ పిల్లలకి ఎలా నచ్చ చెప్పాలి? అంటే పేరెంట్స్ ముఖ్యంగా ఐ థింక్ బిఫోర్ ది గెట్ టు దట్ స్టేజ్ ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా డ్రాస్టిక్గా మారిపోయింది ఓవర్ సమ్ డికేడ్స్. మన పెద్దవాళ్ళకి డయాబెటీస్ రావడం, అమ్మమ్మలకి అక్కడ వరకు చూసాం. తర్వాత ఇట్ కేమ్ డౌన్ టు అంకుల్స్ లెవెల్ 40-50 yearsలో రావడం. దెన్ ఇప్పుడు రీసెంట్గా 25 yearsకి కూడా 24-year-old or 18-year-olds ఆర్ ఆల్సో గెటింగ్ డయాబెటీస్. పిల్లల్లో వచ్చేది లైఫ్ స్టైల్ చాయిసెస్ బట్టే అని నేను చెప్పను, బట్ టు సమ్ ఎక్స్టెంట్ పాపం వాళ్ళు ఎక్కువ ప్లేఫుల్గా ఉండలేకపోవడం, గ్యాడ్జెట్స్తో టీవీ ఆర్ మొబైల్స్ ఆర్ మేబీ ఐప్యాడ్స్ చూసుకుంటూ ఎక్కువ ఉండడము, ఆ స్టడీస్ కూడా లాంగ్ అవర్స్ ఆఫ్ స్టడీ అండ్ నాట్ ఏబుల్ టు ప్లే మచ్. దీనివల్ల అండ్ ద జంక్ ఫుడ్, ఎవ్రీ అచీవ్మెంట్ ఈస్ ట్రీటెడ్ బై ఐదర్ అ పిజ్జా ఆర్ అ బర్గర్ ఆర్ బర్త్డే పార్టీస్కి వెళ్ళినా ఇవే ఉండడం, వాళ్ళ ఇంట్లో కూడా అవే తెప్పించుకొని తినడం. దీంతో అంటే ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ కానీ ఆ డయాబెటిక్ జీన్స్ ఏవైతే వాళ్ళలో ఉన్నాయో అవి తొందరగా దే ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ టు బీయింగ్ అ ప్రాపర్ డయాబెటిక్, అగ్రివేట్ అయిపోతాయి, తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకి అది. అండ్ చైల్డ్హుడ్ ఒబెసిటీ కూడా హాస్ బికమ్ వెరీ వెరీ కామన్ అండ్ ప్రామినెంట్. నిజంగానే పిల్లలకి ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా ఫుడ్ పెడుతున్నారు? అన్ని ఇంత బౌల్ ఆఫ్ ఫుడ్ తీసుకొని పెట్టేస్తూ ఉన్నారు. ఏంటంటే చక్కగా ఉండాలి, చబ్బీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటున్నారు. ఇస్ ఇట్ కరెక్ట్ వే? మన చిన్నప్పుడు తీసుకుంటే బొద్దుగా ఉంటే హెల్దీ, కొంచెం సన్నగా ఉంటే ఇలా అయిపోయేవేంటి అంటే వాళ్ళ దృష్టిలో సన్నంగా ఉన్నారంటే వాడికి ఏదో ఒక అనారోగ్యం ఉండే ఉంటుంది. మోస్ట్ కామన్ అండ్ థాట్ఫుల్ ప్రాసెస్ వాళ్ళకి వెళ్ళేదంటే వీడికి ఎయిడ్స్ వచ్చి ఉంటుంది అందుకే ఇలా అయిపోయాడు. సో 2 drastic ways of thinking about it. Either you are chubby and healthy, లేదా బక్కగా సన్నంగా ఉన్నాడంటే వీడికి ఏదో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. బట్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ రాంగ్. హెల్దీ మీన్స్ బీయింగ్ ఇన్ ద ఆప్టిమల్ హెల్త్. అది సన్నంగా ఉండి వాళ్ళ ఫిజికల్ యాక్టివ్ లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. బొద్దుగా ఉన్నంత మాత్రాన హెల్దీ కూడా కాదు. సో వాళ్ళు ఏ ప్రాసెస్ ఆఫ్ పోర్షన్ ఫీడింగ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయి ఉందో వాళ్ళ పేరెంట్స్ నుంచి, దే ట్రై టు కన్వర్ట్ ఇట్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు దర్ చిల్డ్రన్ ద సేమ్ వే. బట్ రెస్పెక్టింగ్ ద హంగర్, ఆ ఆకలికి ఆ తీరడానికి ఆ టైంకి ఎంత ఫుడ్ ఇవ్వాలో పిల్లలకి కూడా అంతే పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి చాయిస్ ఇచ్చి టు చూస్ దేర్ క్వాంటిటీస్ అండ్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇస్తే ఇట్ విల్ బి బెటర్. కొంతమంది అస్సలు తినరు కదా, సో అలాంటప్పుడు ఏంటి, లైక్ చాలా మినిమల్ తింటుంటారు, మళ్ళీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుందేమో అని భయపడుతుంటారు. సో ఆప్టిమల్గా పెట్టాలి అంటే వాట్ ఈస్ అ కరెక్ట్ వే? I think one thing what I've noticed as a personal experience with my son and also when I see other moms and kids చూసింది ఏంటంటే, రిపిటేటివ్గా నువ్వు తిను అన్నప్పుడు ఈవెన్ దో దే హ్యావ్ హంగర్, మెంటలీ ఒక రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. తిను చెప్పింది అంటే తినకూడదు, నాకు ఫుడ్ అంటే నచ్చదు, ఇట్ ఈస్ అ డిస్రప్షన్ టు మై ప్లేఫుల్ యాక్టివిటీ. నేను ఆడుకుంటుంది, నేను చూస్తున్న టీవీకి ఇదొక డిస్రప్షన్, దిస్ ఈస్ అ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఓకే, సో సమ్ డేస్ ఇట్ ఈస్ గుడ్ టు జస్ట్ లీవ్ దెమ్ అవుట్ ఫర్ దర్ హంగర్. ఒక 1-2 days ఎంత కావాలో అంత తింటారు. యాజ్ అ ఫ్రమ్ అ మదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అనిపించవచ్చు చాలా తక్కువ ఇస్తున్నాను, చాలా తక్కువ తింటున్నారు, ఏమైపోతారు అని. ఆకలి వేస్తే ఎవరైనా ఆటోమేటిక్గా తింటారు. సో యూ డిసైడ్ సర్టెన్ క్వాంటిటీ అండ్ గివ్ దెమ్. వాళ్ళు అంతే రిపీటెడ్గా తింటున్నారంటే ట్రయింగ్ టు చేంజ్ ద రెసిపీ ఆర్ ద మోడ్ ఆఫ్ ఫీడింగ్ ఆర్ దాన్ని కొంచెం బెటర్ ఫామ్లో కుక్ చేసి ఇవ్వడం. కానీ ఇండివిజువల్గా ఫ్రూట్స్ ఇస్తే పిల్లలు తినరు. బట్ వెన్ యూ మేక్ ఇట్ ఇన్ టు అ లిటిల్ స్మూదీ ఆర్ అ పారేజ్ లాగానే ఏదైనా మిల్క్ షేక్ లాగానే ఇచ్చినప్పుడు దే టెన్ టు ఈట్ ఇట్ ఆర్ మేక్ అ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ అ సార్బే అంటారు, అంటే ఫ్రోజన్ ఫ్రూట్ లాంటిది. సో డిఫరెంట్ మెథడ్స్లో యూ కెన్ స్టిల్ గివ్ దెమ్. బట్ ఫోర్స్ ఫీడింగ్ కంటిన్యూస్గా ఏళ్ల తరబడి చేస్తే దే డెవలప్ అ వెరీ అన్హెల్దీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ అనేది అబ్బా నాకు వద్దు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు పిల్లలు. అండ్ దట్ మేనిఫెస్ట్స్ ఆల్సో ఇన్ టు ద టీనేజ్ అండ్ ఈవెన్ వెన్ దే బికమ్ అడల్ట్స్. ఓకే, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఫోర్స్ఫుల్గా ఫుడ్ పెట్టేస్తున్నాము, వీ హ్యావ్ సక్సీడెడ్ యాజ్ ఎ మదర్స్ అనుకుంటుంటారు, దట్ ఈస్ వెరీ బ్యాడ్. లిటరల్లీ మనం ఫోర్స్తోనో లేకపోతే చెప్పుకోలేని వయసులో ఉంటారు కదా పిల్లలు, నాకు ఆకలేస్తుంది భయంతో కూడా పిల్లలు కొంతమంది తింటుంటారు, పేరెంట్స్ భయం వల్ల. యా, సో అగైన్ దట్స్ అ ట్రామాటిక్ థింగ్ అనుకుంటా. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద సెన్స్ వెన్ ఐవ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐజ్. నా పేషెంట్స్ మదర్స్ వచ్చి ఇలా కంప్లైంట్ చేస్తున్నప్పుడు కానీ ఆర్ వెన్ ఐ డిడ్ ఇట్ టు మై ఓన్ సన్, ఐ రియలైజ్ దట్
ఇచ్చేదానికన్నా కొంచెం తక్కువ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు జస్ట్ అబ్జర్వ్ దేర్ హంగర్. ఇట్ ఆల్ గోస్ విత్ ఎక్స్పీరియన్స్. యూ సీ ట్రయల్ అండ్ టెస్ట్ అండ్ దెన్ దే ఆర్ ఫిక్సేటెడ్ ఎట్ అ సర్టెన్ క్వాంటిటీ అండ్ సర్టెన్ డిజైర్స్. దాన్ని బట్టి యూ కెన్ గో అబౌట్. కానీ ఫోర్స్ ఫీడింగ్ చేస్తూ వాళ్ళకి గంటల తర్వాత ట్యూషన్స్ పెడుతూ ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్కి ఈ ట్యూషన్ టీచర్ మ్యాథ్స్ హిందీ ఇవన్నీ పెడుతూ మళ్ళీ స్కూల్లో సెడెంటరీగా కూర్చుంటూ, స్పోర్ట్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్లో ఇప్పుడు మంచి అవేర్నెస్ ఉంది, స్కూల్స్ అండ్ దేర్ ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి. బట్ చిల్డ్రన్ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దాట్. Tell me how many parents and kids are encouraging their kids to be in sports first? Very minimal. చాలా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బర్డెనింగ్ ఎక్కువైపోయి ఆ తింటూ సెడెంటరీగా ఉండిపోతూ చైల్డ్హుడ్ ఒబెసిటీ. సో చిన్నగా ఎక్కడో దేర్ గ్రాండ్ పేరెంట్స్ జీన్స్ ఆర్ సంథింగ్ దే ఆల్రెడీ హ్యావ్ ద డయాబెటిక్ జీన్స్. దానికి తోడు ఈ ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ నాట్ బీయింగ్ ప్లేఫుల్, దానివల్ల వాడికి 30 yearsలో 40 yearsలో రావాల్సింది చాలా ఎర్లీ ఏజ్లో నోటీస్ అయిపోతుంది. And for a parent, it's the most painful thing to realize that your son or daughter is already a diabetic. వాళ్ళకి ఏమని డైట్ చెప్తాం, ఇది తినద్దు అనలేం. లిటరలీ ఎవ్రీథింగ్ దట్ దే లవ్ we have to stop giving them, whether it is chocolates or puri or pav bhaji gani lekapothe pasta gani ivanni maida tho chesini. As you know, these are all high sugar foods. So it's very difficult for the parent to encourage the child no velli exercise chey ee foods tinaku ante you have to literally talk to them like an adult. So it's very dicey and tricky situation. నిజంగానే జూనియల్ డయాబెటీస్ వచ్చిన తర్వాత పిల్లలకి డైట్ చాలా కష్టం. ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి ఏంటి అంటే, సో షుగర్స్ అసలు మనము అవాయిడ్ చేయలేనిది పిల్లల్లో షుగర్స్. ఈవెన్ మనం కూడా అప్పుడప్పుడు వీల్ హ్యావ్ ఎ స్వీట్ టూత్. సో అవాయిడ్ చేయాలంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఆల్రెడీ డయాబెటీస్ జూనియర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అలాంటప్పుడు వీ కెన్ గో ఫర్ నార్మల్ ఫ్రూట్ షుగర్ ఈజ్ ద బెస్ట్. అంటే ఫ్రూట్స్లో మనకు వచ్చే ఆ తీపి బెటర్, అది కూడా షుగరే బట్ కంప్లీట్గా ఆపలేము ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది. డెఫినెట్లీ. సో యూ విల్ హ్యావ్ టు గో ఫర్ అ గుడ్ ప్రోటీన్ అండ్ లో కార్బ్స్ కొంచెం. కానీ కార్బోహైడ్రేట్ కూడా కంప్లీట్గా కట్ చేయకూడదు, లైక్ రైస్ కానీ రోటీ కానీ ఇవ్వాలి పిల్లలకి. బట్ వేరే వెజిటబుల్ క్వాంటిటీ, ఫైబర్ క్వాంటిటీ అండ్ వేరే పప్పు కానీ లేదా బాయిల్డ్ ఎగ్స్ కానీ చికెన్ కానీ ఆర్ తోఫు ఇలాంటి క్వాంటిటీస్ ఎక్కువ పెట్టి పిల్లలకి దాన్నే డిఫరెంట్ మెథడాలజీలో కుకింగ్ ఆప్షన్స్లో ఇచ్చి ట్రీట్ దెమ్ that you know the dessert or the sweet thing should be like one time in a celebration, once in a week or once in 10 days. Obviously anta chinna pillalki nu daily elli gym jey, nu 1 hour exercise cheyali, 10,000 steps nadavali ante it doesn't get to them. Correct. Rather encourage them that you be playful or enroll them in a sports activity which is indirectly for them they are playing but in our view they are actually exercising. So manage chestune undala life long. We have to. Definitely. If they are diagnosed to be type 1 అంటే పుట్టుకతో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి లిటరలీ ఇన్సులిన్ సప్లై అనేది బాడీలో 0. సో ఫర్ దెమ్ టు సర్వైవ్ దే నీడ్ టు ఈట్ ఫుడ్ అండ్ ఆ ఫుడ్ షుగర్గా ఎక్కువగా హానికరంగా అవ్వకుండా ఉండడం కోసం దే హ్యావ్ టు టేక్ ఇన్సులిన్. ఓకే. సో ఈ మధ్య చాలా మంది చెప్తుంది ఏంటంటే హై ఇన్ ప్రోటీన్ అండ్ హై ఇన్ ఫైబర్, ఈ ఫైబర్ రిచ్ కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్సే ఎక్కువ తినాలి అంటే ఎక్కడో చూస్తున్న ప్రతి ఒక్క కామన్ ఆడియన్స్ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, అమ్మయ్య ప్రోటీన్ తినాలి చూస్తే ఒక ప్లేట్ నిండా ఒక 6 eggs వైట్ ఎగ్స్ లేకపోతే ఒక ప్లేట్ నిండా బ్రెస్ట్ చికెన్ పీస్ తీసుకోవడం ఇలా చేస్తున్నారు, లేకపోతే ఓట్స్ లైక్ ఫైబర్ కంటెంట్. మిగతా మైక్రో న్యూట్రియంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ వాటిని సప్లిమెంట్స్గా తీసుకుంటున్నారు. అంటే దేర్ ఆర్ 2 sections ఆఫ్ పీపుల్. ఒకళ్ళు హాఫ్ నాలెడ్జ్, ఒకళ్ళు చాలా ఓవర్ట్లీ ఇంటూ ఇట్ కంప్లీట్లీ లైక్ ఒబ్సెస్డ్ విత్ దట్. టూ ఎక్స్ట్రీమ్స్. హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరో ప్లేట్ చూసి మా ఫ్రెండ్ ఇలా చేశాడు లేదా నాకు తెలిసిన ఆమె ఇలా చేసి సన్నపడింది ఇలా మెయింటైన్ చేసింది అని చెప్పి ఇంప్రాపర్గా ప్రోటీన్ పౌడర్స్ కొనుక్కొని వచ్చి తీసుకోవడం, ఇంట్లో కూడా ఇంకా ఎగ్స్ చికెన్ ఇవే తింటూ దే సో మచ్ ఆఫ్ ప్రోటీన్ లోడ్ యూఆర్ గివింగ్ యువర్ కిడ్నీస్. సో ప్రోటీన్ బర్డెన్ ఎక్కువ అయిపోతుంది. సో అంత ఎక్స్ట్రీమ్స్ చేసుకోకుండా మళ్ళీ ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దే ఆర్ క్యాల్కులేటివ్. ఇవాళ నేను ఈ బ్రెస్ట్ తినాలి, దెన్ ఈ ఎగ్స్ తినాలి అండ్ దెన్ ఐ హ్యావ్ టు బల్క్ అప్ అని చెప్పి. సో ఈ ఎక్స్ట్రీమ్స్ అంటే దాంట్లో మళ్ళీ కీటో డైట్ చేస్తూ ఓన్లీ హై ఫైబర్ హై ప్రోటీన్ అండ్ 0 carbs డైట్కి వెళ్ళిపోయి బోత్ ద ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ గుడ్. ఈచ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఈస్ డిఫరెంట్. మనందరి బాడీ తత్వం ఒకలా ఉండదు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళు జస్ట్ వాకింగ్ చేసి రైస్ మానేస్తేనే చాలా వెయిట్ లాస్ అవుతారు. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళు గంటల తరబడి ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెం లో కార్బ్స్ డైట్ అది తీసుకుంటున్నా అంత గుడ్ అచీవ్మెంట్ ఉండదు వెయిట్ విషయంలోనే. అక్కడ మనకి మెయిన్ డిటర్మైనింగ్ ఫ్యాక్టరీస్ ఆర్ బేసల్ మెటబాలిక్ రేట్, BMR. అంటే ఏమీ చేయకుండా కూడా మన బాడీ క్యాలరీని ఖర్చు పెట్టే తత్వాన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. సో అది ఈచ్ పర్సన్కి వేరీ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ వేరీస్ విత్ ఏజ్. దిస్ BMR ఈజ్ వెరీ హై ఇన్ చిల్డ్రన్. అందుకే మనం పిల్లలకి నెయ్యి వేసి అన్నం పెట్టినా ఎంత చేసినా సరే వాళ్ళు అలానే ఉంటారు, ఒక మోస్తరుగా తక్కువ వెయిట్తోనే ఉంటారు.
వాళ్ళకి పెట్టే ఫుడ్సే మనం మన టీనేజ్లోనే కాలేజ్ లైఫ్లో బిర్యానీస్ కానీ బర్గర్స్ పిజ్జాస్ తిన్నా వీ డోంట్ పుట్ ఆన్ వెయిట్. బట్ యాజ్ వీ క్రాస్ 35 వెన్ యూఆర్ ఈటింగ్ ద సేమ్ ఫుడ్ కొంచెం తినగానే యూల్ నోటీస్ అ జంప్ ఇన్ ద స్కేల్ వెయిట్. నెక్స్ట్ డే బ్లోటింగ్ కానీ పొట్ట భాగంలో కొంచెం ఏదో పెరిగినట్టుగా కానీ అనిపించడం. దిస్ ఈజ్ ఆల్ బికాస్ అవర్ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతూ ఉంది క్రమంగా విత్ ఏజ్. సో దిస్ వేరీస్ ఇండివిజువలీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సేమ్ ఏజ్లో ఉన్న ఇద్దరు వ్యక్తులకి బిఎంఆర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నో టూ పీపుల్ కెన్ ఫాలో కామన్ డైట్. కరెక్ట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని మన బాడీకి లిటరలీ 10% ఆఫ్ ఆ బాడీ వెయిట్ మనకి ప్రోటీన్ ద్వారా రావాలి. అంటే ఒక 60 kg వెయిట్ పర్సన్కి పర్ డే 60 grams ప్రోటీన్ అవసరం. సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అవేర్నెస్. ఒక ఎగ్ తిన్నామంటే అందులో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో 60 grams ఆఫ్ ప్రోటీన్ మనకి పర్ డే రావాలి అంటే యూ కుడ్ ఈట్ రిసోర్స్ ఇట్ ఫ్రమ్ 1 cup దాల్, కందిపప్పు కానీ పెసరపప్పుతో, కొంచెం తోఫు ఆర్ చికెన్ వాటితో కానీ, కొంచెం ఎగ్ వైట్స్ ఒక 3 to 4 ఎగ్ వైట్స్తో కానీ, ఇవన్నీ మిళితంగా ఇండివిజువల్గా ఒక్కొక్క మీల్లో తీసుకుంటే వీ గ్యాదర్ 60 grams ఆఫ్ ప్రోటీన్. దీని మీద అతి చేసి మళ్ళీ ప్రోటీన్ పౌడర్స్లు వే ప్రోటీన్స్ తీసుకుంటూ మళ్ళీ ఫుడ్ ద్వారా వచ్చే ప్రోటీన్ ఆపకుండా చేసినప్పుడే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువడం, క్రియాటినిన్ ఎక్కువడం, కిడ్నీ ఫెయిల్యూర్స్కి వెళ్ళడము, వాళ్ళకి తెలియకుండా వేరే రిపర్కషన్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ ఇప్పుడు క్రియాటినిన్ కూడా ఒక చిన్న డబ్బాలో వస్తుంది, పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇట్. ఇస్ ఇట్ గుడ్? ఐ డు నాట్ ఎంకరేజ్, ఎందుకంటే ఆర్టిఫిషియల్గా ఏవి తీసుకోకూడదు మనము, to be very frank. But if you are trying to achieve certain goal, you have a body building, you are in a certain profession, వాళ్ళు ఏంటంటే ఒక లిమిటెడ్ టైంలో తీసుకొని దాన్ని మళ్ళీ చిన్నగా తగ్గించుకుంటూ ఆపేస్తారు. సో దే హ్యావ్ an army of people who are helping them out, a nutritionist and a doctor who was there with them round the time, and lab values కూడా రెగ్యులర్గా ఎవ్రీ 3 weeksకి టెస్ట్లు చేయించుకుంటూ చెక్ చేసుకుంటూ, అండ్ దే మెజర్ దేర్ క్వాంటిటీస్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ని చూసుకుంటూ తీసుకుంటారు. మనము అంత మెయింటైన్ చేయలేం because our profession is different. I could be an IT employer, I could be just a homemaker, or I could be just a doctor or a lawyer or something. So na professional daniki health and fitness is just a రెగ్యులర్ మెయింటెనెన్స్ డైలీ రొటీన్. సో వాళ్ళని చూసి క్రియాటిన్ పౌడర్ తీసుకుంటూ, వీళ్ళని చూసి వే ప్రోటీన్ తీసుకుంటూ, బట్ వీళ్ళు మెయింటైన్ చేసిన ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ని నేను మెయింటైన్ చేసుకోకుండా ఇఫ్ ఐ స్టార్ట్ టేకింగ్ దిస్, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ మై బాడీ టు హార్మ్. సో అయితే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అండ్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే, మీరు అన్నట్టు క్రియాటినిన్ తీసుకోకూడదు, యూ డోంట్ సజెస్ట్ అంటున్నారు కదా, ఓన్లీ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళే సజెస్ట్ చేయాలి. అలా బాడీ బిల్డింగ్ చేస్తూ పర్సనల్ ట్రైనర్స్ కొంతమంది చాలా మందికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్తామని చెప్పి సోషల్ మీడియాలో మామూలు వాళ్ళు తీసుకోకూడదని నేను అనట్లేదు, బట్ దాని గురించి కరెక్ట్ నాలెడ్జ్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు గైడ్ చేస్తున్నప్పుడు యు ఆర్ ఇన్ అ సేఫర్ హ్యాండ్స్. ఎందుకంటే ఎప్పుడు మొదలెట్టాలో ఎప్పుడు ఆపాలో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలరు. ఫస్ట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వే ప్రోటీన్ క్రియాటినిన్ స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళని వదిలేసి వీళ్ళు సొంతంగా తీసుకుంటున్నప్పుడు దే ఫాల్ ఇన్ టు వెరీ డార్క్ స్పేస్లోకి వెళ్ళిపోతారు. డాక్టర్స్ కాకుండా, సర్టిఫైడ్ ట్రైనర్స్ కాకుండా, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టులు కాకుండా ప్రతి ఒక్కరు ఒక కామన్ డైట్ చెప్పేసి వాళ్ళ పేరుతో ఈ డైట్ చేసేయండి అని సోషల్ మీడియాలో చాలా చెప్తున్నారు. వాట్ యూ వాంట్ టు సే? సోషల్ మీడియాలో అలాంటివి చూస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు బీయింగ్ ఎ డాక్టర్? అంటే ఇన్స్పైర్ అవడం వరకు ఇట్స్ గుడ్. You can get inspired from anybody. Even if it's a bad diet or a good diet or social media, మీరు ఏదైనా చూడండి, ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా అయితే బాగుండు అనుకోవడం వరకు ఓకే. వాళ్ళు చేస్తున్న దానికి సిమిలర్గా నేను కూడా ఏదైనా చెయ్యాలి, లెట్ మీ కన్సల్ట్ సంబడి టుమారో అన్నంత వరకు ఆ ప్రేరేపణ, అంటే టు మోటివేట్ యూ, టు ఇన్స్టిగేట్ యూ వరకు అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ని దే కెన్ ఫాలో, దే కెన్ టేక్ ఇట్. యాజ్ ఇట్ ఈస్గా దాన్ని మక్కి కాపీ కొట్టి మనం దాన్ని యూజ్ చేయాలి అనుకోవడం మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. వెన్ ఇట్ ఈస్ లైక్ ఇన్ని ఎగ్స్ తినండి, ఇంత చికెన్ తినేసిండి, ఇలా చేయండి అంటే నో సైజ్ ఫిట్స్ ఆల్. అది మెడికేషన్ అయినా, డైట్ అయినా, ఎక్సర్సైజ్ అయినా. వాళ్ళు చేసినన్ని పుషప్స్ మనం చేయలేము, వాళ్ళు వేసుకున్నన్ని మెడిసిన్స్ మనం వేసుకోలేము. ఈచ్ పర్సన్స్ బాడీ రియాక్ట్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో ఇన్స్పిరేషన్ వరకు యూ ఫాలో ఎవ్రీబడి, whomever you want to follow ఆ డైట్స్ నుంచి ఓకే, బట్ దానికి యాక్షన్ స్టెప్ తీసుకున్నప్పుడు మాత్రం ట్రై టు మీట్ ది ఎక్స్పర్ట్స్ అండ్ దెన్ అకార్డింగ్లీ టైలర్ మేడ్గా మీ బాడీ తత్వానికి కావాల్సిన డైట్ చార్ట్ కానీ ఆర్ క్రియాటినిన్స్ కానీ తీసుకుంటున్నప్పుడు టేక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. సో ఏ బిగ్ నో టు వైట్స్ లైక్ షుగర్స్, మైదా అండ్ సాల్ట్, అవి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం
చిన్నప్పటి నుంచే వాళ్ళకి హై సాల్టీ డైట్, పికిల్స్, అప్పడాలు, వడియాలు ఇవి పెడుతూ కూరల్లో వాటిలో కూడా ఎక్కువ ఉప్పేస్తూ పంచదార తీయగా 4 స్పూన్లు వేసి పాలు కలిపితేనే కానీ మా వాడు తాగడు అని చిన్నప్పటి నుంచే వాళ్ళకి సైకలాజికల్గా ఇండైరెక్ట్గా యూ లైక్ హై షుగర్ అంటూ మోటివేట్ చేస్తూ పెంచేసి దెర్ విల్ బి అ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ లిటిల్ 5-year-old సన్ విల్ బికమ్ వన్ డే 40 or 50-year-old. వాడికి అప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు నువ్వు షుగర్ ఆపాలి, నువ్వు అన్నం తగ్గించాలి అన్నప్పుడు హీల్ జస్ట్ లుక్ బ్యాక్ ఎట్ హిస్ మామ్ లిటరలీ. కరెక్ట్. సో ఫస్ట్ డయాబెటీస్ అనగానే, డయాబెటిక్ పేషెంట్స్ అనగానే అరే నువ్వు చిన్నప్పటి నుంచి చక్కెర ఎక్కువ తిన్నావు, షుగర్స్ ఎక్కువ తిన్నావు, అందుకే నీకు డయాబెటీస్ వచ్చింది అంటారు. సో వాట్ ఈస్ యాక్చువల్ కాజ్ ఆఫ్ డయాబెటీస్? అంటే బ్లేమ్ గేమ్లా కాకుండా డయాబెటీస్ అంటే మనం తినే తీపి పదార్థాలని కాకుండా బేసిక్గా డయాబెటీస్ అంటే కార్బోహైడ్రేట్ రిచ్, కార్బోహైడ్రేట్స్ని ఇంకొక పేరుతో మనం షుగర్ అని పిలుస్తాం, గ్లూకోజ్ అని. కానీ ఇవన్నీ పేర్లు వేరు బట్ కంటెంట్ ఒకటే. సో మన బాడీలో ఈ షుగర్స్ని డైజెస్ట్ చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం ఉంటుంది. ఫర్ సమ్ రీజన్ ఆ ఇన్సులిన్ హార్మోన్ తక్కువైనప్పుడు కానీ లేదా ఖర్చు పెట్టగలిగే తత్వానికంటే ఎక్కువగా మనం ఈ షుగర్ కంటెంట్ తీసుకుంటున్నప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్ ఆర్ మైదా ఆర్ స్వీట్స్ తీసుకుంటూ దాన్ని ఖర్చు పెట్టకపోవడం అంటే నాట్ హ్యావింగ్ ఇనఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయినప్పుడు వి గెట్ డయాబెటీస్. అది ఏ ఏజ్లోనైనా సరే. సో మనం తీసుకుంటున్న క్యాలరీస్కి మనం బ్యాలెన్సింగ్గా ఖర్చు పెట్టాలి కూడా. మన డైలీ చోర్స్ యాక్టివిటీస్, ఆఫీస్కి వెళ్ళడం, వాష్రూమ్కి వెళ్ళడం, ఇంట్లో పనులు, వీటన్నిటికి కొన్ని సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఎలాగో ఖర్చు అవుతాయి. కరెక్ట్. అది మినిమం అండ్ దట్ ఈస్ స్టాటిక్, అది ఎవ్రీడే అంతే ఖర్చు పెడతాం. మీరు ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటున్నారు కదా. మనం ఎక్కువ గ్లూకోజ్ అంటే మనం బ్రేక్ఫాస్ట్లో 2-3 slices ఆఫ్ బ్రెడ్ టోస్ట్ విత్ కప్ ఆఫ్ టీ అంటున్నాము విత్ షుగర్తోని. సో అక్కడ మనకి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం షుగర్ ఫామ్లోనే, బ్రెడ్ ఫామ్లో. మళ్ళీ లంచ్లో రైస్ తీసుకుంటాము. చాలా మంది ఏంటంటే ఆకలిని తీర్చుకోవడానికి, సాటిస్ఫాక్షన్కి మనం రైస్ క్వాంటిటీనే ఎక్కువ తీసుకుంటాం. బట్ దెర్ ఇస్ అ వెరీ థిన్ ఇంపార్టెంట్ లైన్ హియర్. అన్నం తినద్దు అనట్లేదు, తినాలి, కానీ ఆకలి మొత్తం అన్నంతోనే తీర్చుకోవాలనుకోకూడదు. మీ హంగర్ని సాటిస్ఫై చేయడానికి రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అంటే పప్పుగా కానీ ఎగ్స్గా కానీ ఆ రూపంలో తీసుకోవాలి. వెజిటబుల్స్, అది రా వెజిటబుల్స్ కానీ కర్రీ ఫామ్లో కానీ తీసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ ఇంగ్రీడియంట్ షుడ్ బి యువర్ రైస్. సో అలా కాకుండా సౌత్ ఇండియన్ డైట్లో టిపికల్గా ఆకలేస్తుంది అంటే ఒక గరిటెడ్ అన్నం ఎక్కువ వేస్తారు. ఐఎమ్ సేయింగ్ ఒక గరిటెడ్ కూర కానీ పప్పు కానీ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అంత కంగారు పడి ఆలోచించక్కర్లేదు. యూ విల్ నాట్ బీ దట్ ఎర్లీ అ డయాబెటిక్. సో ఆకలిని ఎక్కువగా ఈ వైట్స్, షుగరు, మైదా, చపాతీ వీటితో సాటిస్ఫాక్షన్ చేసుకోకుండా వెజిటబుల్స్, ప్రోటీన్తో ఎక్కువ సాటిస్ఫై చేసుకుంటే యూ కెన్ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ మీల్. సో ఇలా లంచ్లో ఎక్కువ అన్నం తినడం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అనగానే మనకి చుట్టుపక్కల చూసిన ఈజీగా దొరికేది బిస్కెట్స్ కానీ బజ్జీ, పకోడా, పిజ్జా, సమోసా, ఇవే చెప్తేనే నోరు ఊరుతుంది. బట్ ఇవన్నిటికీ యూజ్ చేసిన కామన్ ఇంగ్రీడియంట్ ఇస్ దట్ వైట్ మైదా. సో హైలీ ప్రాసెస్డ్ ఫైన్ పౌడర్గా ఉన్న ఏ సబ్స్టెన్స్ అయినా మన బాడీ దాన్ని తొందరగా అరిగించుకొని షుగర్స్ని ఇమ్మీడియట్గా రైస్ చేస్తుంది. సో అందులో వచ్చేది మైదా, వైట్ రైస్, షుగర్స్ అండ్ సాల్ట్స్ అని నేను చెప్పను, బట్ సాల్ట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సాల్ట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ షుగర్స్, బట్ తద్వారా మనకి బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇన్ జనరల్గా కామన్ ఫర్ అ హెల్దీ గోల్ అంటే పీపుల్ సింప్లీ పుట్ ఇట్ యాజ్ అవాయిడ్ వైట్స్. I would not say avoid, keep them to as minimal as possible. Restrict చేస్తూ వస్తే బెటర్ అనమాట. సో నెక్స్ట్ ఈ మధ్య చాలామంది ఐఆర్ అనేది వింటున్నాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్. వాళ్ళే డయాగ్నోస్ చేసుకొని వాళ్ళే చేస్తున్నారు. అలా చేయడం కరెక్టా? అండ్ ఇస్ ఇట్ పాసిబుల్ అలా డయాగ్నోస్ చేయడం అండ్ కరెక్ట్ వేలో డయాగ్నోస్ అవుతుంది అనేది? అది చెప్పే ముందే ఐ టెల్ యూ వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనందరి బాడీస్లోని ఇన్సులిన్ అనే న్యాచురల్ హార్మోన్ బాడీలో ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుంది. కరెక్ట్. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం అన్నంగా కానీ ఏదైనా కార్బోహైడ్రేట్, షుగర్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఈ ఇన్సులిన్ హార్మోన్ వల్ల బాడీలో ఉన్న జీవకణాలు అంటే సెల్స్ అన్ని ఆ షుగర్ని తీసుకొని దాని ఎనర్జీగా మార్చి మనకి మళ్ళీ హెల్ప్ చేస్తాయి. అంటే ఇన్సులిన్ హార్మోన్ వల్ల ఆ కార్బోహైడ్రేట్స్ అన్ని కరిగిపోయి మనకి ఖర్చు అయిపోతుంది. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఇన్సులిన్ హార్మోన్ కరెక్ట్ మోతాదులో ప్రొడ్యూస్ అయినా ఈ బాడీ సెల్స్ అనేవి షుగర్ని తీసుకోలేకపోతాయి. సో దే ఆర్ షోయింగ్ అ రెసిస్టెన్స్ ఫర్ ది యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్. దాని ద్వారా తీసుకున్న షుగర్స్గానే ఉండిపోయి షుగర్స్ బాగా రైజ్ అయిపోతాయి. మనకి ఎనర్జీస్ కూడా ఉండవు. సో అంటే మనకి షుగర్స్ బాగా పెరిగినప్పుడు మనం ఇంకా ఎక్కువ నీరసంగాను, సత్తు లేనట్టుగాను, స్టామినా లేనట్టు, టైర్డ్ ఫీల్ అవుతాం. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దాట్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో షుగర్స్ బికమ్ వెరీ హై. ఇన్సులిన్ హార్మోన్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ ఎందుకు ఉపయోగం ఉండదు. సో దీన్ని కాంపన్సేట్ చేయడానికి బాడీ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ మోర్ ఇన్సులిన్. ఓకే.
అండ్ ఆ షుగర్స్ని బ్యాలెన్స్ అవుట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ కొంచెం హెచ్చు తగులు అంటే ఫైట్ లాగా లిటరలీ జరుగుతూ అది మెయింటైన్ చేసిన నాళ్ళు మనకి నడిచిపోతుంది. ద డే షుగర్స్ హై అవుతున్నాయి కానీ ఇన్సులిన్ అంత హై ప్రొడక్షన్ ఉండలేనప్పుడు మనకు అది ప్రీ డయాబెటీస్ గాను డయాబెటీస్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో మనమే ఎక్కడో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం తీసుకొని. అది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో మనం రెగ్యులర్ హెల్త్ చెక్స్ అవి చేసుకుంటున్నప్పుడు ఇట్స్ లైక్ అ లిటిల్ సిగ్నల్ టు అస్ సమ్వేర్ యువర్ కార్బోహైడ్రేట్ షుగర్స్ ఎక్కువ అవుతున్నాయి, నౌ ఈస్ ద టైమ్ యూ షుడ్ టేక్ కేర్ అని. సో అందుకు మనకి హెల్త్ చెక్స్ అవి హెల్ప్ అవుతాయి. కరెక్ట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఒక కొలమానం పెట్టినట్టుగా టెస్ట్ ఏది ఉండదు, బట్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ విత్ సర్టన్ సిమ్టమ్స్. టెల్ సైన్స్ అంటాం. అంటే మెడ చుట్టూ ఈ గొలుసు భాగంలో చాలా నల్లగా ఉంటుంది కొంతమందికి, పిగ్మెంటేషన్. దానికి వాళ్ళు చాలా సింపుల్గా కొట్టిపడేసి ట్యానింగ్ ఎక్కువైంది, నాకు బంగారు గొలుసులు వేసుకోవడం వల్ల పడక అలా వచ్చింది అని సర్ది పెట్టేసుకుంటారు. నో, దాన్ని ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటాం. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్లో మనకి ఇక్కడ బ్లాకెనింగ్ అనేది ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా ఒబీస్ కిడ్స్లో కానీ ఒబీస్ అడల్ట్స్లో కానీ తొందరగా చూస్తాం మనం, ఆర్ ఎర్లీ మెనార్కి వస్తున్న అమ్మాయిల్లో కానీ ఎక్కువగా చూస్తుంటాం. ఇంతే కాకుండా పులిపెర్లు అని చెప్పి చిన్న చిన్న వాట్స్ వస్తాయి వైరల్వి, ఆ గ్రోత్స్ అవి కాస్మెటికల్గా జనాలు దాన్ని తీయించుకుంటూ ఉంటారు, బట్ దాని వెనుక కూడా రీజన్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ వైరల్ గ్రోత్స్ అనేవి వస్తున్నది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వాట్స్, ఈ బ్లాక్నింగ్ అవ్వడం కానీ ఇలాంటి సైన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఏజ్తో పరిమితి లేకుండా ముందు షుగర్ చెకప్ చేయించుకుంటే అట్లీస్ట్ ప్రివెన్షన్ మోడ్ అయినా వెంటనే మనం యాక్టివేట్ చేయొచ్చు. సో ఎర్లీ మెనార్కీ అన్నారు కదా, సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ అమ్మాయిలు చాలా త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు. బికాస్ మనమే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫేస్ ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ అయినప్పటికీ, బట్ చిల్డ్రన్ ఆ ఏజ్లో స్కూల్కి వెళ్తుంటారు, హైజీన్ కూడా తెలియదు, హైజీన్ ఎవ్రీథింగ్ కౌంట్స్ అనమాట. ఎస్పెషలీ మెంటల్ స్ట్రెస్ అనేది వాళ్ళకి ఎక్కిపోతే ఏం జరుగుతుందో తెలియదు. సో వాట్ ఆర్ ద రీజన్స్? టూ మెయిన్ రీజన్స్ అండి. ఒకటి సెడెంటరీ యాక్టివిటీ, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక ఏజ్ వచ్చే కొద్దీ. అండ్ మెనార్కీ ఏజ్ అంటే ఒకప్పుడు 13-14 years వాజ్ ద రైట్ ఏజ్ టు మెచ్యూర్. అది క్రమక్రమంగా 11 yearsకి వచ్చి ఇప్పుడైతే ఆల్మోస్ట్ 7-8 yearsకి కూడా వచ్చేసింది మెనార్కీ. ద మెయిన్ రీజన్ బీయింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈవెన్ ఫర్ ద కిడ్స్. సో దాని ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ క్రియేట్ అయింది. నంబర్ 2, విచ్ ఐ కెనాట్ కాంక్రీట్లీ సే కానీ, మన అడల్టరేటెడ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఆ హార్మోన్స్తో ఇచ్చిన ఆవు పాలు కానీ ఆ గేదె పాలు కానీ మనం దాని ప్యాకెట్స్ ఫామ్లో వస్తున్నాయి. అవి మనం రిపీటెడ్గా పిల్లలకి పాలు తాగాలి, పాలు ఇంపార్టెంట్, కాల్షియం మనమే ఫోర్స్ చేస్తున్నాం. సో సమ్వేర్ ఇదంతా కనుక్కునే టైంకి ఇట్ హాస్ ఆల్రెడీ బికమ్ లేట్ ఫర్ ఫ్యూ జనరేషన్స్. బట్ అలా అని మనమే గేదెల్ని పాలని తెచ్చుకొని మనమే రైతుల్లా పండించి ఇవన్నీ చేయలేకపోతున్నాం. సో సమ్వేర్ వీ హ్యావ్ బికమ్ అ లిటిల్ విక్టిమ్స్ ఆఫ్ అవర్ ఫాస్ట్ లైఫ్. కానీ ఎక్కడో నేను విన్నాను, లైక్ సమ్వన్ టెలింగ్ ఇట్, ఏంటంటే ఓన్లీ మదర్స్ మిల్కే తాగాలి హ్యూమన్ బీయింగ్స్, నాట్ కౌస్ మిల్క్, బికాస్ పిల్లలు దే డోంట్ నీడ్ మిల్క్ అని అన్నారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే ఇప్పుడు దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద వే కిడ్స్ ఆర్ బీయింగ్ బ్రాట్ అప్ విత్ ఫ్యూ వెరీ నాలెడ్జబుల్ పీడియాట్రిషియన్స్ వాళ్ళ గైడెన్స్ వల్ల. యూ నీడ్ నాట్ ఫోర్స్ ద చైల్డ్ ఫర్ మిల్క్. ఇంకా దాన్ని కర్డ్ రూపంలో కానీ పన్నీర్ రూపంలో కానీ యూ కెన్ టేక్. అంటే ఒక గేదె, ఒక ఆవు ఇన్ని లీటర్ల పాలు పర్ డే ఇవ్వగలదంటే అది చాలా రిస్ట్రిక్టెడ్ స్మాల్ అమౌంట్. ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ ద నంబర్స్, బట్ మాకున్న అనుభవంలో చిన్నప్పుడు మేము పాలు వేయించుకున్నప్పుడు వాడు అల్యూమినియం క్యాన్స్లో తెచ్చి ఇచ్చేవారు. 1 లీటర్ ఎక్కువ కావాలంటే లేదమ్మా ఇవాళ ఇంతే వచ్చింది రేపు ఇవ్వలేను నేనని చెప్పేవారు. బట్ నౌ you want it, you get it. You need 20 liters, it will be at your doorstep tomorrow morning with the same milk. అంటే వాళ్ళకి ఎంత హార్మోనల్గా ఆ గేదెల్ని ఆవుని స్టిమ్యులేట్ చేస్తే అంత ప్రొడక్షన్ వస్తుంది. కరెక్ట్. సో రీచబిలిటీ బాగుంది, వీఆర్ నాట్ టేకింగ్ నో ఫర్ అన్ ఆన్సర్, మిల్క్ ఎక్కువ వస్తుంది, బట్ హౌ ఇస్ ఇట్ ప్రొడ్యూస్డ్ అంత మనం బ్యాక్ థింకింగ్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ లైక్ అ బిగ్ చైన్, వీ కెనాట్ కంట్రోల్ ఇట్ అట్ వన్ పాయింట్ విత్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఒక ఎదుగుదల వరకు అంటే 6 months వరకు అ చైల్డ్ ఆర్ అ బేబీ నీడ్స్ యువర్ మదర్స్ మిల్క్. ఆఫ్టర్ దట్ గ్రోత్కి ఒక 1-2 years వీ అడ్వకేట్ టేకింగ్ మిల్క్ అట్లీస్ట్ ఫర్ 3-4 years, ఎందుకంటే బోన్ ఫార్మేషన్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇఫ్ యూ కెన్ రిసోర్స్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ద కౌస్ ఆర్ బఫలోస్, ఇట్స్ గుడ్. అంత ప్యూర్ ఫార్మ్ ఇవ్వలేకపోతున్నాము అన్నప్పుడు we at least say don't force the child for the milk. నిజంగానే ఆర్గానిక్ మిల్క్, అన్ని ఆర్గానిక్ ఫుడ్స్ వస్తున్నాయి, ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు అవన్నీ? ఇట్స్ అపాన్ యువర్ సెల్ఫ్ డెసిషన్ ఆర్ యువర్ గట్ ఇన్స్టింక్ట్. ఎందుకంటే మనం ప్రతిదీ ల్యాబ్ లాగా ఇంటికి వచ్చిన తర్వాత పాలను టెస్ట్ చేసి కానీ ఆ వెజిటబుల్స్ని టెస్ట్ చేసి కానీ చేయలేం. సమ్వేర్ యూ హ్యావ్ టు గో విత్ బ్లైండ్ ట్రస్ట్ అండ్ యువర్ ఇంట్యూషన్.
కాకపోతే యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ రిసోర్స్ చేస్తున్నా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొని కరెక్ట్ పర్సన్ నుంచి తీసుకుంటే కనుక ఐ థింక్ వీ కెన్ ప్రివెంట్. సో డైరీ ప్రోడక్ట్స్ వల్ల మనకి ఎక్కువ ఫ్యాట్ అనేది ఎక్కువ మన బాడీలో వస్తుంది అంటూ ఉంటారు. ఇస్ ఇట్ మిత్ ఆర్ ఫ్యాక్ట్? అంటే టు అన్ ఎక్స్టెంట్ ఇట్స్ అ మిత్. మనకి ఫ్యాట్ రిసోర్సెస్ చాలా వాటి నుంచి వస్తుంది. బాడీ హ్యాస్ అ గుడ్ టెక్నాలజీ టు కన్వర్ట్ ఎనీథింగ్ ఇన్ టు ఫ్యాట్ అండ్ స్టోర్ ఇట్ ఆల్సో. ఎందుకంటే మనం తీసుకొని షుగర్ని కూడా మన ఫ్యాట్ సెల్స్ తీసుకొని ఫ్యాట్గా మార్చుకుంటాయి, ఫ్యాటీ యాసిడ్స్గా. సో మన ఫ్యాట్ రిసోర్సెస్ వచ్చి మెయిన్లీ మనం తీసుకునే కుకింగ్ ఆయిల్ నంబర్ 1 విచ్ వీ ఆల్ యూజ్, చాలా ఎక్కువ వాడతాం ఇంట్లోని. నంబర్ 2 మన డైరీ అంటే పెరుగు మజ్జిగలోంచి తీసిన నెయ్యి విచ్ ఈస్ ఆల్సో ఫ్యాట్. అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్, పెరుగు బాగుంటుంది, గడ్డ పెరుగు బాగుంటుంది, ఈ పాలు బఫెలో మిల్క్ తాగితేనే కాఫీ టీ టేస్ట్ ఉంటుంది అని అనుకుంటారు. తప్పులేదు, ఇవన్నీ తీసుకోవచ్చు. కానీ ఇంత ఫ్యాట్ని మనం బర్న్ చేయగలమా, చేస్తున్నామా అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. సో దేర్ హ్యాస్ టు బి అ బ్యాలెన్స్. నెయ్యికి నెయ్యి వాడేస్తూ గేదె పాలుని క్రీమ్ మిల్క్ పెరుగులు తింటూ మళ్ళీ ఫుల్ 5 లీటర్స్ పర్ మంత్ టైప్లో కుకింగ్ చేసుకుంటున్నప్పుడు యు ఆర్ గివింగ్ ఎక్సెస్ ఫ్యాట్ టు యువర్ బాడీ. ఆయిల్ని మితంగా వాడుతూ అప్పుడప్పుడు నెయ్యి కూడా తింటూ టోన్డ్ మిల్క్ అంటే ఫ్యాట్ తీసేసిన మిల్క్ని మనం వాడుతూ, పిల్లలకి కావాలంటే కొంచెం ఆ వెన్నతో ఉన్న పెరుగది పెడుతూ మనం మాత్రం టోన్డ్ మిల్క్ కర్డ్ని యూజ్ చేస్తున్నప్పుడు యూ కెన్ కన్జ్యూమ్ ఆల్ ఫ్యాట్స్ ఇన్ బ్యాలెన్స్. సో ఈ అవగాహన ఉండాలి. ఫ్యాట్ అనగానే వాళ్ళకి మైండ్లోకి వెళ్ళేది ఏంటంటే పాలు, పెరుగు, నెయ్యి వీటిని అసలు ఫ్యాట్గా కన్సిడర్ చేయరు. ఫ్యాట్ అంటే ఆయిల్. నేను డైలీ ఆయిలీ ఫుడ్స్ తినను, నేను డైలీ పూరి లేకపోతే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినను కాబట్టి నాకు కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సే లేదని లీటర్లు పాలు పెరుగు కన్స్యూమ్ చేస్తూనే ఉంటారు. అంటే యాక్చువల్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఈ మధ్య లైక్ ఎవ్రీవన్ ఆర్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. కొంతమంది, నాట్ ఎవ్రీవన్, హెల్దీ ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్డే కదా అని ఎక్కువ తీసేసుకుంటూ ఉన్నారు. సో ఇస్ ఇట్ కరెక్ట్ టేకింగ్ అ లాట్స్ అమౌంట్ ఆఫ్ హెల్దీ ఫుడ్? బాగుంది కదా, అది మంచిది కదా అని మంచి కూడా ఎక్కువ చేసుకోకూడదు, మితిమీరకూడదు అంటారు. సో టూ మచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. సో సాలడ్స్ మంచివే కదా అని చెప్పి ఇంత సాలడ్స్ 2-3 బౌల్స్ తినడం రాంగ్. ఈచ్ సాలడ్ బౌల్ మైట్ హ్యావ్ అరౌండ్ 200 calories or 250 calories డిపెండింగ్ ఆన్ అందులో మనం ఏం ఐటమ్స్ వేస్తున్నాం అనేది. ఫ్రూట్స్ మంచిది కదా అని చెప్పి 2-3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఒకే పరంగా తినడం ఇట్స్ రాంగ్. ఫ్రూట్ ఈజ్ గుడ్, ఫైబర్కి కానీ మనకి ఇచ్చే మైక్రోన్యూట్రియంట్స్ కానీ వైటమిన్స్కి కానీ ఇట్స్ వెరీ గుడ్. బట్ హ్యావింగ్ 1 fruit a day or a bowl of fruit at least 2 times a day is good. సో ఆ క్యాలిక్యులేషన్ కానీ ఆ అవేర్నెస్ కానీ ఉండాలి. మంచిదే కదా, చికెన్ మంచిది బాడీకి, ప్రోటీన్ కదా అని చెప్పి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ చికెన్ తినడం అంటే టూ మచ్ ఎక్కువ చేసినప్పుడు ఎక్కడో ఒకటి దాని ఎఫెక్ట్ బాడీ పైన ఉంటుంది. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఓన్లీ సాలడ్స్ అండ్ నాట్ టేకింగ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ లైక్ షుగర్స్ కానీ కార్బ్స్ కానీ ప్రోటీన్ కానీ తీసుకున్నప్పుడు కూడా ఆ పేలియో డైట్ అని సెపరేట్గా వెళ్ళిపోతారు, ఓన్లీ వెజ్జీస్ మీద ఉంటారు. సో దాంట్లో కూడా యుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. అది ఇమ్మీడియట్గా ఒక భయానకంగా డేంజరస్గా కనిపించకపోవచ్చు కానీ చిన్నగా వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ డౌన్ అవ్వడము, స్టామినా తగ్గిపోవడము, ఎనీమియా రావడం అంటే బ్లడ్లెస్నెస్ అవ్వడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని చూస్తూ ఉంటాం. సో కొన్ని నిజంగా డైట్స్ చాలా లిక్విడ్ డైట్ అని చేస్తుంటారు, ఓన్లీ ఫ్రూట్స్ డైట్, హనీ డైట్ ఇలా చేస్తుంటారు. ఎంత డేంజరస్ అసలు? వాట్ ఆర్ దే డూయింగ్ టు అవర్ బాడీ? టెల్ మీ వన్ థింగ్, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక డైట్ అని ఫాలో అవుతారు, లిక్విడ్ డైట్ అని. టెల్ మీ హౌ లాంగ్ కెన్ దే కంటిన్యూ? వీ కాంట్. అంటే వాళ్ళు ఏంటి వెయిట్ అచీవ్ చేయాలి, అనుకున్న వెయిట్కి అచీవ్ చేయాలి, దాని తర్వాత వీ కెన్ గో బ్యాక్ టు రెగ్యులర్ డైట్ అనుకుంటారు. ఈ టైంలో ఎంత డ్యామేజ్ అయిపోతుంటుంది బాడీకి. ఈ బాడీకి రావాల్సిన వైటమిన్స్ రాక లోపల ఆర్గన్స్ ష్రింక్ అయిపోవడం కానీ, లేకపోతే వైటమిన్ లెవెల్స్ డౌన్ అయ్యి స్టామినా తగ్గిపోవడం కానీ, ఏవో కొత్త డిసీజ్లు వచ్చేస్తాయి. పర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇట్ కుడ్ బి అట్ దేర్ వర్క్, ఇట్ కుడ్ బి విత్ దేర్ ఫ్యామిలీ, ఇట్ కుడ్ బి ఈవెన్ ఫీలింగ్ సెల్ఫ్. అంటే ఒక మనిషి మామూలుగా ఈవినింగ్ అయినా సరే ఎటైనా బయటికి వెళ్దామనే ఉత్సాహం ఉండగలగాలి. బట్ అబ్బా ఇప్పుడేం వెళ్తాంలే, నాకు అంత ఓపిక లేదు అనే ఈ మాట, టెల్ మీ హౌ మెనీ టైమ్స్ యూ హియర్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ యూ, ఈవెన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. చాలా ఎక్కువ అయిపోతుంది, తెలియదు వాళ్ళకి, ఎగ్జాస్ట్ అయిపోతుంటాము. ఎగ్జాక్ట్లీ. సో యూ నీడ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ యువర్ డైట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ రాంగ్ ఫ్యాట్ డైట్స్ అంటే రేపటి కోసం సమ్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ ఉందన్నా నేను అడ్వకేట్ చేయను అలాంటివి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్ 1 or 2 days ఇట్స్ ఫైన్. కానీ దాన్ని ఒక లైఫ్ స్టైల్గా మార్చుకొని 6 weeks or 3 months నేను ఇలానే ఉంటాను అంటే the day you give up, డెఫినెట్లీ యూ విల్ కమ్ బ్యాక్ టు దట్ వెయిట్. ఎందుకంటే అదేం లాంగ్ టర్మ్ సస్టైనబుల్ వెయిట్ మెథడాలజీ కాదు అది. అండ్ ఎక్కడో రివెంజ్ మోడ్ ఆఫ్ ఈటింగ్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ 6 weeks or 8 weeks యూ ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్, అసలు నేను ఇంత సంపాదిస్తూ నేను తినకుండా ఉండడం ఏంటి, డైట్ ఏంటి, లిక్విడ్స్ మీద ఉండడం ఏంటి, ఎవ్రీబడి ఈజ్ ఈటింగ్ ఎవ్రీథింగ్ అని. అప్పుడు ఇంకా దే ఓపెన్ ది యాప్స్, దే ఆర్డర్ ఫుడ్ అండ్ దే. అలా నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ ఉంటారు, షుగర్ తగ్గించుకోవాలని చెప్పి పూర్తిగా కార్బోహైడ్రేట్ మానేసి 6-7 weeks తర్వాత తగ్గిన షుగర్స్తో వస్తారేమో అనుకుంటాను. బట్ నో, దే కమ్ బ్యాక్ విత్ హయ్యర్ షుగర్స్. ఎందుకు అంటే
ఐ కుడెంట్ కంటైన్ ఇట్ డాక్టర్, నేను నిన్న ఫుల్ ఆర్డర్ చేసుకొని తిన్నాను, యూ టెల్ మీ ఎనీథింగ్, ఐ కాంట్ డూ దిస్ అని. సో ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్, స్టార్ట్ సంథింగ్ విచ్ యూ కెన్ కంటిన్యూ ఓన్లీ. సో చాలామంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి ఇదే మాట అండి, ఐ కాంట్ కంట్రోల్ ఫుడ్, ఐ కాంట్ కంట్రోల్ షుగర్స్, ఈ షుగర్స్ క్రేవింగ్స్ ఇవి కంట్రోల్ చేయాలి, ఏం సజెస్ట్ చేస్తారు? డూ యూ మోటివేట్ దెమ్? ఐ డూ టెల్ దెమ్, పూర్తిగా ఆపద్దు. దట్స్ ద వే దట్ వీ అప్రోచ్. పూర్తిగా ఏది ఇంకా లైఫ్లో అమ్మో నేను షుగర్ తినకూడదా, అమ్మో నేను ఈ డెజర్ట్ తినకూడదా అనే భయం వచ్చినప్పుడు యూ టెన్ టు సీక్రెట్లీ క్రీప్ ఇన్ అండ్ దెన్ యూ వాంట్ టు ఈట్ మోర్. దానికంటే యువర్ ఫేవరెట్ ఫుడ్ ఏదైతే ఉందో, it could be a dessert, it could be a gulab jamun, or it could be a rasmalai or anything, you keep a day for that. నేను ఈ వారం అంతా నేను ఎవ్రీడే ఐ షో అప్ మై సెల్ఫ్ ఫర్ వాకింగ్. ఎవ్రీడే నేను వేరే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీ ఫ్యాట్ ఫుడ్స్కి నో చెప్పుకుంటూ ప్యాకెట్ ఫుడ్ తినకుండా ఉంటే, సండే ఐ విల్ ట్రీట్ మై సెల్ఫ్ విత్ మై ఫేవరెట్ డెజర్ట్. అది కూడా మితంగా, ఒక బౌల్ ఆఫ్ యువర్ ఫేవరెట్ స్వీట్. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ హార్మ్. అంటే దానివల్ల మీరు ఒక్కరోజు తిన్నందువల్ల లైఫ్ ఏం అప్ అండ్ డౌన్ అయిపోయి యూ విల్ నాట్ బికమ్ వెరీ బ్యాడ్ డయాబెటిక్. కాకపోతే అస్సలు తినద్దు, ఇంకా 9 months దాకా నువ్వు పట్టుకోకూడదు, అసలు షుగర్ అనేది చూడకూడదు అని చెప్పినప్పటికీ ఒక చిన్న ఫియర్ మొదలవుతుంది. ఫియర్ నుంచి దే గెట్ ఫ్రస్ట్రేటెడ్, ఫ్రస్ట్రేషన్ నుంచి దే గో టు అ స్టేజ్ వేర్ దే గివ్ అప్. ఐదర్ దే చేంజ్ ద డాక్టర్ ఆర్ దే కంప్లీట్లీ స్టాప్ ద ట్రీట్మెంట్. సో డోంట్ గివ్ అప్, ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. అంటే చిన్నగా ఐ టెల్ దెమ్ దట్ ఒక కప్ ఆఫ్ కాఫీలో ఇఫ్ యూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ 3 spoons ఆఫ్ షుగర్ ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ మీరు డయాబెటిక్ అని డయాగ్నోస్ అయినప్పుడు మేక్ ఇట్ హాఫ్. డోంట్ గివ్ అప్, ఎంజాయ్ యువర్ కాఫీ బట్ విత్ అ లెస్సర్ షుగర్. అది చిన్నగా 1.5 spoon ఆఫ్ షుగర్ అలవాటు అయినప్పుడు టేస్ట్కి కమ్ డౌన్ టు 1 spoon. సో చిన్నగా ఏమవుతుందంటే మీ స్వీట్ టెండెన్సీ అనే థ్రెషోల్డ్ తగ్గించుకుంటూ వచ్చారు. ఇట్ మే టేక్ అబౌట్ 6 weeks, ఇట్ మే టేక్ అబౌట్ 8 weeks ఆర్ ఈవెన్ 6 months. ఇట్స్ ఓకే, బట్ లాంగ్ రన్లో అది మెయింటైన్ చేయగలరు. బట్ ఇఫ్ ఐ కంప్లీట్లీ సే రేపటి నుంచి ఓన్లీ బ్లాక్ కాఫీ, నో షుగర్, నో మిల్క్ అని అంటే విదిన్ 3 to 4 days ద గివ్ అప్. డెఫినెట్లీ. సో యూ షుడ్ నాట్ గివ్ అప్ ఎనీథింగ్. స్లో సస్టెనెన్స్గా ఆ క్వాంటిటీస్ని ఆర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ని తగ్గించుకుంటూ, చాలామంది మోస్ట్ ఆఫ్ అస్ డూ ఆల్సో హ్యావ్ దిస్ హ్యాబిట్, నాకు రోజుకి ఒక 4-5 కప్పులు టీ ఇస్తే చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు, ఐ కెన్ నాట్, నాకు కానీ ఆ టీ మాత్రం తీయగా ఉండాలి, అది కండిషన్స్ అప్లై. సో ఐ టెల్ దెమ్, ఎలా నచ్చిందో అలానే తాగండి, బట్ నాట్ 4 cups. లెట్ us minimize it to 3 cups for this 1 week or 10 days and then let's go to 2 cups. తర్వాత we'll come back to the amount of sugar that you take in. ఇంకా వాళ్ళు ఛాలెంజింగ్గా చేయగలరు అన్నప్పుడు యూ కెన్ టేక్ అట్లీస్ట్ స్టీవియా కానీ ఆర్ వితౌట్ షుగర్ తీసుకోగలుగుతున్నాము అంటే కూడా ఇట్స్ ఓకే. సో ఇప్పుడు చాలామంది భోజనం తర్వాత అబ్బా ఒక్క స్వీట్ తినాలని ఉంటుంది. ఫర్ మీ ఇట్ ఇస్ క్రేవింగ్ అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ అ బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటాను. ఇస్ ఇట్ అ బ్యాడ్ హ్యాబిట్? భోజనం చేసిన వెంటనే ఏదో ఒకటి కెన్ బీ లైక్ స్మాల్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా, స్మాల్ పించ్ ఆఫ్ షుగర్ కానీ చాక్లెట్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. ఐ వుడ్ టెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ హ్యాబిట్. సో సెల్ఫ్ జడ్జ్ చేసుకొని క్రిటిసైజ్ చేసుకొని నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనుకోవద్దు. ఇట్స్ నైస్, యు ఆర్ ఎంజాయింగ్, యువర్ ఓకే. మీరు డయాబెటిక్ కాదు, ప్రీ డయాబెటీస్లో కూడా లేదు, యు ఆర్ రెగ్యులర్లీ మానిటరింగ్ యువర్ షుగర్ వాల్యూస్ అండ్ యూ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ అ లిటిల్ పీస్ ఆఫ్ డెజర్ట్ ఎవ్రీ డే, ఇట్స్ ఓకే. బట్ వన్ సజెషన్ ఈజ్, ఆ డెజర్ట్ ఈటింగ్ అనేది ఆఫ్టర్ డిన్నర్ అయితే వద్దు. బికాస్ డిన్నర్ తర్వాత మనం ఎలానో రిలాక్స్ అవుతామో, బాడీ ఈజ్ ఇన్ అ వెరీ రిలాక్స్డ్ మోడ్, మనం ఏం ఎక్సర్సైజ్ చేయలేము, నడవలేము, కాబట్టి నైట్ టైమ్స్ వద్దు. నంబర్ 2, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి తినాలి అని అనిపించడం కంటే దెర్ ఇస్ అ టైమ్డ్ స్టిమ్యులస్ ఇన్ అవర్ బ్రెయిన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి లంచ్ ఆకలి 1 o'clock వేయదు, బట్ ఎవ్రీ డే సిన్స్ అవర్ కొలీగ్స్ కమ్ టు అవర్ రూమ్ అండ్ సే మచా లెట్స్ గో ఫర్ లంచ్ అని అంటారు కాబట్టి వీ వాంట్ టు ఈట్ ఇట్ అట్ 1 o'clock. టీ హ్యాబిట్ కూడా అంతే. ఎవ్రీ డే 3 o'clockకి ఫ్రెండ్స్తోనో లేదా ఇంట్లోనో టీ తాగుతాం కాబట్టి వీ డ్రింక్ టీ. కానీ నిజంగా ఇవాళ టీ తాగాలి, ఐఎమ్ హ్యావింగ్ ఎ హెడ్ ఏక్ అని అనిపించేది మనకి చాలా రేర్. సో లిటరలీ ఇట్స్ అ టైమ్డ్ హ్యాబిట్ అంతే. ఏదో స్కూల్లో కూడా లంచ్ బెల్ అని అనగానే పీపుల్ టేక్ అవుట్ దర్ బాక్సెస్, నాట్ బికాస్ దే ఆర్ హంగ్రీ, బికాస్ ద బెల్ ర్యాంగ్. Pavlov's experiment లాగా. సో ఇఫ్ యూ కెన్ బ్రేక్ ఇట్ ఎవ్రీ డే, ఆ టైంకి తినకుండా యూ కెన్ చేంజ్ ద టైమ్స్ ఆర్ యూ కెన్ చేంజ్ ద డెజర్ట్ ఇన్ టు అ న్యాచురల్ థింగ్ లైక్ అ ఫ్రూట్ ఆర్ లైక్ అ డ్రై ఫ్రూట్ లడ్డు విచ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ అట్ హోమ్ విత్ లిటిల్ షుగర్ కన్సిస్టెన్సీ తగ్గించుకొని ఆ టైంలో వేరే యాక్టివిటీ ఏదైనా పెట్టుకోవడం. సపోజ్ ఎవ్రీడే లంచ్ అయిన తర్వాత 3 o'clockకి డెజర్ట్ తినే అలవాటు ఉందనుకోండి, ఆ టైంలో గోయింగ్ ఫర్ అ వాక్ ఆర్ హ్యావింగ్ అ కప్ ఆఫ్ టీ ఆర్ గోయింగ్ టు అ ఫ్రెండ్స్ క్యాబిన్ అండ్ టాకింగ్ అండ్ కమింగ్ అవుట్. సో దట్స్ ఆల్రెడీ గాన్, you've passed that stage. అది డైలీ హ్యాబిట్ నుంచి చిన్నగా ఆల్టర్నేట్ డే ఆర్ వీక్లీ వన్స్ చేసుకున్నప్పుడు యూ విల్ ఓన్లీ బి సర్ప్రైజ్ దట్ యువ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ హ్యాబిట్. ఓకే. సో చాలామంది మీల్స్, కొంతమంది 2 meals a day ఈజ్ వెరీ గుడ్ అంటారు, సద్గురు లాంటి వాళ్ళు 1 meal per day ఈజ్ వెరీ గుడ్ అంటారు. బీయింగ్ యూ డయాబెటాలజిస్ట్, మీల్స్ అనేవి కొన్ని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ అంటారు. సో దిస్ 2 కాంట్రడిక్ట్
statements. How do you want to comment about these two statements? It depends on who are you suggesting that. Say for example, a woman, a working woman, she is diabetic. She has 2 kids to take care. She has to send them to school, and then she has to be presentable in the office. Again, she will go back home, and she has to be there as a mother and a wife for her family, even though the family is supportive. ఇంత పనులు చేస్తున్న వాళ్ళకి నువ్వు రోజుకి 2 భోజనాలు చేయి, బట్ యూ సర్వ్ ఆల్ ద 24 hours అంటే హౌ డస్ ఇట్ వర్క్? బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, దెర్ ఇస్ అ పర్సన్ హూస్ ఎంటైర్లీ ఫోకసింగ్ ఆన్ దేర్ హెల్త్. వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేస్తూ, మోడరేట్ వర్కౌట్, వర్క్ ఫ్రమ్ హోమ్లా చేస్తూ కానీ, లేకపోతే వెరీ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు యూ రిస్ట్రిక్ట్ దేర్ నంబర్ ఆఫ్ మీల్స్ బట్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ స్నాక్స్. అంటే గివింగ్ ఫ్యూ స్ప్రౌట్స్ ఆఫ్ కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ ఒక టైంలో, నెక్స్ట్ నట్స్ అండ్ అ ఫ్రూట్ ఒక టైంలో, దెన్ అ మేజర్ మీల్ ఒక టైంలో విచ్ ఇస్ ప్రోటీన్ రిచ్ అండ్ లెస్ కార్బ్స్, అలా ఇస్తూ వాళ్ళకి 2 meals per day అని చెప్పడం వల్ల దిస్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. సో మీ సజెషన్ ఎవరికి ఇస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. యూ కెనాట్ జనరలైజ్ అండ్ సే డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరూ 2 meals తీసుకోండి, మీరు ఇంకా టాబ్లెట్స్ తీసుకోకలేదని. ఈవెన్ ఐ కెనాట్ సే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. నీ నుంచి ఆ డేలో ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ఆల్ యువర్ రిసోర్సింగ్, అది ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ గురించి వస్తే, ఈ మధ్య జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఎక్కువైపోతుంది. అది అంటే ఆఫ్టర్ డెలివరీ ఇట్ గోస్ ఆఫ్ అని అంటున్నారు, బట్ వెళ్తుందా, రివర్సల్ ఉంటుందా? అది వెరీ కామన్గా అయితే కనుక దట్స్ అ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ యూజువల్లీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేపాటిగా తగ్గిపోతుంది, బట్ దట్ డజంట్ మీన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్. అక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. వచ్చింది, డెలివరీ అయిపోగానే వెళ్ళిపోయింది, ఇంకా నాకు రాదు అని పెట్టుకుంటారు. అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇండియన్ హౌస్ హోల్డ్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హోల్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ప్రెగ్నెన్సీ ద కేర్ ఈజ్ లైక్ వే టూ మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్. కదలద్దు, నువ్వు లేవద్దు, ఇక్కడే ఉండు, పాలు రావాలి కాబట్టి నువ్వు ఇవి తినాలి, నీకు నడుము గట్టిపడాలి కాబట్టి నువ్వు ఇవి తినాలి, నెయ్యి వేస్తే నడుము గట్టిపడుతుంది, నువ్వు పాలు తాగితే పాలు ఎక్కువ ఇస్తావు. వీఆర్ నాట్ లైక్ అ మెషిన్ టు సర్క్యూట్. యూ డ్రింక్ మిల్క్ అండ్ యూ రిప్రొడ్యూస్ మిల్క్. ఇట్స్ నాట్ లైక్ వన్ ట్యూబ్. నువ్వు ఏం తిన్నా బాడీ హ్యాస్ అ లాక్టేషన్ గ్లాండ్స్ అంటారు, మనకి అక్కడ మిల్క్ ప్రొడక్షన్ అనేది జరిగి వస్తుంది. అండ్ ఎవ్రీ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ లాక్టేషన్ జరిగినప్పుడు. అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. సో ఈ మిత్స్ ఏవైతే ఉన్నాయో, డెలివరీ అయిన తర్వాత నడుము గట్టిపడడానికి, పాలు ఇవ్వడానికి ఎంత పెడితే అంత ప్రొడక్షన్ బాగుంటుంది అనేది ఒక చాలా రాంగ్ నోషన్. మనం ఎంత పెట్టినా ఆ పర్సన్ ప్రొడక్షన్ని బట్టి ఎంత మిల్క్ వస్తుందో, అండ్ ఆ బేబీ సక్లింగ్ని కూడా, బేబీ ఎన్నిసార్లు పాలు తాగుతున్నారో దాన్ని బట్టి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో చాలా డెలిజెంట్గా ఎంత అవసరమో అంత ఇచ్చి, ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడము, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వడం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ దే నీడ్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ బికాస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మజిల్ లాస్, అండ్ దెన్ వెన్నుపూస వీక్ అవడం, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాల్షియం ఎక్కువ అవసరం ఉంటుంది ఆ టైంలో, విటమిన్ డి ఎక్కువ అవసరం ఉంటుంది, సో ప్రోటీన్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఇవి తప్ప ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇస్తారు. సో ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీతో వెళ్ళిపోయిన షుగర్ ఏదైతే ఉందో కరెక్ట్గా రీబౌండ్ అయిపోతుంది అనమాట ఈ 3 monthsలో. ఆ ఫస్ట్ 3 months అనేది చాలా ఎక్స్ట్రా లెవెల్లో స్పెషల్ కేర్ ఇస్తారు. ఆఫ్టర్ దట్ ద ఉమెన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ చైల్డ్ అండ్ హర్ హౌస్ హోల్డ్ ఆన్ హర్ ఓన్. సో షీ లిటరలీ ఈజ్ ఇన్ అ వెరీ స్కేరీ స్పేస్ ఆ టైంలోని. అప్పుడు తను ఏదో రెగ్యులర్ చెకప్కో ఎప్పుడు వెళ్ళినప్పుడు తను ఇంకా బాడీ వెయిట్ మీద చాలా మెంటల్లీ షీల్ బి స్ట్రగ్లింగ్ అ లాట్. ఆ వెయిట్ లూజ్ అవ్వాలి, మళ్ళీ ఒరిజినల్ దానికి వెళ్ళాలి, వెళ్ళలేకపోతున్నాను, వేరే వాళ్ళని చూసి కొంచెం అప్ అండ్ డౌన్ లో ఉంటారు సైకలాజికల్ గా కూడా. ఆ టైంలో దెర్ ఇస్ అనదర్ బాంబ్ ఆన్ దెమ్ దట్ యువర్ డయాబెటిక్ అగైన్. సో వాట్ ఐ టెల్ ఎవ్రీబడి ఈజ్, ఒకవేళ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే చాలా మందికి ప్రెగ్నెన్సీ తర్వాత అది వెళ్ళిపోతుంది, బట్ అది మీరు కాపాడుకునే దాన్ని బట్టి మళ్ళీ రాదు. బట్ ఇఫ్ యూ డు నాట్ కేర్ ద రైట్ డైట్ కేర్ అండ్ ఆల్సో స్టార్ట్ యాక్టివ్లీ ఫిజికల్ లైఫ్ స్టైల్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే గనక యుల్ అగైన్ గెట్ బ్యాక్ ద డయాబెటీస్. సో అసలు జెస్టేషనల్ డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చా? అలాంటి ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? తీసుకోవచ్చు. వై నాట్? See, we all marry and we plan for kids. So మనం బేబీ ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు we say that both the partners should be healthy. Healthy in the sense not healthy in this way. Healthy in terms of not being diabetic, not having hypothyroid, and వేరే ఏం వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే హెచ్ఐవి కానీ, హెపటైటిస్ కానీ, హెర్పిస్ కానీ ఇలాంటివి ఏం ఉండకుండా ఉండడం, ఈ స్క్రీనింగ్స్ చేసుకోవాలి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్ప్లాన్డ్ బేబీ దెన్ ఇమ్మీడియట్లీ వీ టెస్ట్ బోత్ ద పార్ట్నర్స్ ఫర్ డయాబెటీస్, థైరాయిడ్ అండ్ వేరే కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో రెగ్యులర్ హెల్త్ చెకప్ కూడా మనం చేయించుకుంటూ ఉండడం వల్ల మనకి ఎక్కడైనా ప్రీ డయాబెటిక్ అని తెలిసినప్పుడు దానికి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ, డైట్ కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు
యూ హ్యావ్ నాట్ బీన్ అ డయాబెటిక్ వెన్ కన్సీవింగ్. అంటే నాన్ డయాబెటిక్గా ఉన్నప్పుడు కన్సీవ్ అవుతున్నాము అండ్ ఆ తర్వాత కూడా ఆ లైఫ్ స్టైల్ చాయిసెస్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు యూ కెన్ అవాయిడ్ బికమింగ్ అ డయాబెటిక్. అది కొంతమంది ఎంత చేసినా వాళ్ళకి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్లనో లేక కొన్ని అంటే క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి డయాబెటీస్లో. ఎక్కువ బెడ్ రెస్ట్లో ఉండాలి, సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మంచం దిగకూడదు అంటారు. అలాంటి వాళ్ళకి ఐ డు నాట్ టెల్ దెమ్ దట్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి అయినా అని చెప్పను. బికాస్ ఫర్ సమ్ పీపుల్ బెడ్ రెస్ట్ వాజ్ ఇంపార్టెంట్ ఆర్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి అట్లీస్ట్ అయిపోయిన తర్వాత అయినా దేర్ ఇస్ ఆల్వేస్ టుమారో. కరెక్ట్. సో అట్లీస్ట్ ఫ్రమ్ టుమారో స్టార్ట్ బ్యాక్ దట్ రెగ్యులేషన్. అంటే చెక్ చేసుకోకుండా నాకు రాదు, ఒక గట్ ఫీలింగ్తో నేను చెక్ చేసుకోను అని అనుకోకూడదు. వీ ఆల్ హ్యావ్ టు చెక్ అవర్ షుగర్ వాల్యూస్. ఒకవేళ ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ అనో లేదా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే ఐ ఇన్సిస్ట్ దెమ్ టు చెక్ ఫర్ ఎవ్రీ 3 months ఫర్ 1 year అండ్ దెన్ ఫర్ ఎవ్రీ 6 months హెన్స్ ఆన్. ఓకే. సో ఇలా ప్రెగ్నెంట్ లేడీస్కి డయాబెటీస్ వచ్చినప్పుడు దట్ డస్ క్యారీ టు కిడ్స్, పిల్లలకి వచ్చేస్తుందా? జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మదర్స్ దే విల్ గివ్ దట్ టు చిల్డ్రన్. ఎక్కడో ఆ జెనెటిక్ కంపోనెంట్ పాస్ అవుతుంది, బట్ 100% షీ ఈస్ డయాబెటిక్ సో హీ విల్ బి బోర్న్ డయాబెటిక్ అని చెప్పలేం. దెర్ ఇస్ నో రూల్. ఎవ్రీ డయాబెటిక్ మదర్ విల్ హ్యావ్ అ డయాబెటిక్ కిడ్ అని రూల్ లేదు, బట్ నాట్ నెసరీ దట్ దే విల్ నాట్ గెట్. మేబీ క్యారియర్ అయి ఉండొచ్చు. ఎస్, డెఫినెట్లీ క్యారియర్ అయి ఉండొచ్చు. హీ హ్యాస్ టు బి కేర్ఫుల్. మనకు ఆ జీన్స్ లేకపోయినా మన లైఫ్ స్టైల్తో మనం క్యారియర్స్ ఏనండి ఆల్రెడీ. డెఫినెట్లీ. సో ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ అండ్ బార్డర్ లైన్ డయాబెటీస్ చాలా ఎక్కువైపోతుంది. సో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే అగైన్ ద సేమ్ థింగ్, లైక్ షుగర్స్ అని మెయింటైన్ మన లైఫ్ స్టైల్ని మనము వీఆర్ డ్రెస్సింగ్ అప్ వెల్. ఎందుకు? బికాస్ వీ వాంట్ టు లుక్ గుడ్. వీ బై నైస్ కార్స్ ఆర్ వీ ట్రై టు గెట్ ఇన్ టు అ నైస్ హౌస్ హోల్డ్ బికాస్ వీ వాంట్ టు ఫీల్ గుడ్ అండ్ లివ్ గుడ్. అలా హెల్త్ గురించి కూడా వీ హ్యావ్ టు గివ్ దట్ నెసెసరీ అటెన్షన్. హెల్త్ గురించి కూడా అటెన్షన్ అంటే యూ నీడ్ నాట్ పుట్ crores of rupees or lakhs of rupees into that. ఎవ్రీ ఇయర్ ఒక హెల్త్ చెక్. మన ఫ్యామిలీలో పేరెంట్స్కి ముఖ్యంగా బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ హెల్త్ టు చెక్ ఎవ్రీ 6 months. కంపల్సరీ. మన లైఫ్ స్టైల్ని మనమే ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. నేను తింటున్న దానికి నేను రోజుకి అసలు ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఉందా అపార్ట్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీస్. వీ కెనాట్ కౌంట్ కుకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్రైవింగ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. చాలామంది అంటారు నేను షాప్కి నడిచేళ్ళు వస్తాను అని. మనం షాప్కి పరిగెడుతూ బ్రిస్క్ వాకింగ్లో నడవం. వీ వాక్ ఎట్ అ వెరీ కంఫర్టబుల్ స్పేస్. 3 kmph 4 kmph స్పీడ్లో నడుస్తాం. 10 minutes తర్వాత షాప్ దగ్గర ఆగి తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం. సో దట్ ఈస్ లైక్ అ లిటిల్ యాక్టివిటీ. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ డిస్మిస్సింగ్ ఇట్. అది కూడా ఓకే, బట్ ఇట్స్ నాట్ అన్ ఎక్సర్సైజ్. బట్ ఎక్సర్సైజ్లో ఏంటంటే వీఆర్ టెస్టింగ్ అవర్ కార్డియాక్ స్టామినా. అనర్గళంగా ఆగకుండా 45 minutes వీఆర్ ఐదర్ వాకింగ్ at a very faster pace or running or jogging or doing weight training. సో అక్కడ మన కార్డియాక్ స్టామినా టెస్ట్ చేసినంతగా మనం మార్కెట్కి వెళ్ళి రావడము, 2 floors ఎక్కడము రోజు ఒకసారి, there's no comparison. సో ఈ మధ్య విగరస్ ఎక్సర్సైజ్ చేస్తుంటే కూడా చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి అని వింటున్నాము. హెల్దీ అండ్ చాలా బాడీ ఫిట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జిమ్లో చనిపోయిన వీడియోస్ కూడా చూస్తున్నాము. ఏంటి అసలు ఇది? See, one thing what happens is inspiration. మళ్ళీ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దట్. ఆ సోషల్ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, సంబడి హ్యాస్ లిఫ్టెడ్ 180 kgs విత్ షోల్డర్ లిఫ్ట్ చేశారు అంటే వాళ్ళు అది చేయడానికి ఎప్పటి నుంచో దే స్టార్టెడ్ విత్ అ వెరీ లో వెయిట్. వాళ్ళు 1 kg వెయిట్తో స్టార్ట్ చేశారు చిన్నగా. దే డెంట్ లిఫ్ట్ 180 kg ఇన్ 1 day. సిమిలర్లీ మనం వార్మప్ చేసుకుంటాం ఎక్సర్సైజ్ కంటే ముందు. అంటే వీఆర్ యాక్టివేటింగ్ అవర్ బాడీ సిస్టమ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవేమి చెయ్యకుండా ప్రేరణ పొంది ఆ వీడియో వాళ్ళు ఇలా చేశారని లేదా పక్కనే జిమ్లోనే ఇంకొకరు ఎవరో లిఫ్ట్ చేస్తుంటే మనం దానికి ఇన్స్పైర్ వరకు ఓకే, ఐ విల్ ఆల్సో గో దేర్ 1 day అనుకోవడం ఓకే. కానీ ఇమ్మీడియట్గా దాన్ని వితౌట్ ఎనీ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఆర్ కన్సిడరేషన్, అంటే ఒక జిమ్ కోచ్ ఆధ్వర్యంలో కాకుండా సొంతంగా చేసినప్పుడు హార్ట్ అంత హై వెయిట్స్ అవి ఎత్తినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అనేబుల్ టు పంప్ అవుట్ ద బ్లడ్ సో మచ్ ఆర్ పాత బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నప్పుడు సడన్గా గష్ అవుట్ అయినప్పుడు వీ ఫాల్ ఇల్. అంటే మనకు ఆ కార్డియాక్ స్ట్రోక్ అనేది జరుగుతుంది. కొంతమంది కళ్ళు తిరిగి కూడా పడిపోతాయి వెన్ దే డూ అ హెవీ వెయిట్ లిఫ్టింగ్, డెడ్ లిఫ్ట్ చేస్తారు. సో యువర్ పర్టిక్యులర్ బాడీ వెయిట్ని బట్టి నువ్వు ఎంత చేయగలవో అంతే చేయాలి. అది కూడా యూ నీడ్ అన్ ఎక్స్పర్ట్ కోచ్ బిసైడ్ యూ. యూ నీడ్ టు వేర్ ద పార్ట్. అంటే మనం దానికి కావాల్సిన బెల్ట్ వేసుకోవడము, క్రమక్రమంగా వెయిట్ని పెంచుకుంటూ కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలలు కూడా పట్టచ్చు దానికి. అలా చేసిన వాళ్ళు ఎవరికి అలాంటి ఇంజరీస్ ఉండవు. సో నిజంగానే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే ఇన్ ఏ డే వాట్ అండ్ ఆల్ థింగ్స్ దే హ్యావ్ టు డూ మార్నింగ్ నుంచి నైట్ వరకు? ఐ రియలీ నీడ్ దట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ గెట్ అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ గుడ్ స్లీప్. స్లీప్ చాలా అండర్ రేటెడ్ కదా? చాలా అండర్ రేటెడ్. ఇట్స్ లైక్ ద ఫస్ట్ కంపోనెంట్. అంటే నాకు పర్సనల్గా కొన్నిసార్లు బికాస్ ఆఫ్ డ్యూటీస్ కానీ ఎప్పుడైనా అనిపించినప్పుడు వాట్ యూ నీడ్ మోస్ట్ అని అంటే ఐ నీడ్ స్లీప్. 6 hours ఆఫ్ మినిమమ్ స్లీప్ లేకపోతే యూ కెనాట్ ఫంక్షన్.
ఎనీథింగ్ అదర్ దాన్ దాట్ ఈస్ లైక్ లివింగ్ డెడ్ లాగానే, జాంబీ లాగానే మనం. సో మనకు ఆ 6 to 7 hours ఆఫ్ స్లీప్ లేకపోతే మన బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువైపోతుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాటర్ రిటెన్షన్. అదేంటంటే స్ట్రెస్ హార్మోన్ లాంటిది. స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ యూ ఆబ్వియస్లీ రిఫ్లెక్టెడ్ ఎట్ యువర్ వర్క్ అండ్ యువర్ పర్సనల్ లైఫ్ కూడా. చిరాకు పడడం కానీ, రెస్ట్లెస్ అవ్వడము, దానివల్ల బింజ్ ఈటింగ్ చేయడము టు ఓవర్కమ్ దట్ స్ట్రెస్ లెవెల్, ఇవన్నీ ఉంటాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ విచ్ ఇస్ 6 to 7 hours. అంతకంటే ఎక్కువ స్లీప్ దొరుకుతుందంటే ఐ కాల్ దెమ్ రిచ్. Literally, they're very luxurious. So 6 hours of sleep and having 3 good meals and 2 snacks, ante 5 small meals per day, and having at least 45 minutes of a good physical activity. It could be any form of an exercise, whatever you enjoy. Adi weekend sports ga edo appudu aade cricket, appudu aade badminton hobbies la gaakunda whatever you want to do it every day. At least Monday to Friday, 5 days a week physical activity పెట్టుకొని once in a year healthy life checkup అంటే మాస్టర్ హెల్త్ చెకప్ లాంటి చేయించుకుంటే యూ ఆర్ ఆల్రెడీ లీడింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే, సో డయాబెటీస్ అనగానే లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అంటారు బికాజ్ దాన్ని రిలేటెడ్గా బోల్డ్ అని వచ్చేస్తాయి, నెఫ్రోపతి, రెటినోపతి అని. సో ఆ స్టేజ్కి వెళ్లకుండా ఉండాలంటే అగైన్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అంతేనా? డైట్ అండ్ మానిటరింగ్. అండ్ ఒకవేళ బై ఛాన్స్ మీరు డయాబెటిక్ అయినా సరే దిస్ నథింగ్ టు వరీ, దిస్ ఆల్వేస్ అ వే యూ కెన్ కమ్ బ్యాక్. ఫస్ట్ డయాబెటిక్ అనగానే భయపడిపోతూ ఉంటారు, చాలా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సో ఆ డైట్ అనేది ఎలా వాళ్ళు ఎవ్రీడే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి? గివింగ్ దెమ్ ది అవేర్నెస్ దట్ దే ఆర్ యాక్చువల్లీ, అంటే చాలా మంది డినయల్లో ఉంటారు. నాకు ఎలా వస్తుంది షుగరు, నేను ఇంత హెల్తీగా ఉన్నాను, నాకు అసలు ఎలాగా, ఈ ల్యాబ్ టెస్టే రాంగ్ అని చెప్పి వచ్చేవాళ్ళు కూడా మోస్ట్లీ దే ఆల్రెడీ హ్యావ్ 4-5 ల్యాబ్స్ నుంచి చేయించుకునే రిపోర్ట్స్ ఉంటాయి. 0.2 units అటు ఇటు, ఇక్కడ HbA1c 5.9 ఉంటే అక్కడ 6.4, అక్కడ 6.2, ఇంతే మారుతుంటుంది. కానీ బట్ మోర్ ఆర్ లెస్ దే ఆర్ డయాబెటిక్. సో వాళ్ళు డయాబెటీస్ అని వాళ్ళని నమ్మించడానికి ఇట్ విల్ టేక్ టైమ్, బట్ యూ నీడ్ టు స్పెండ్ దట్ టైమ్ టు ద పేషెంట్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ హార్ష్ ట్రూత్ టు దెమ్. బట్ మెల్లిమెల్లిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ, కౌన్సిలింగ్ చేస్తూ, రిపీటెడ్ రివ్యూ సెషన్స్ అయ్యే కొద్దీ వాళ్ళతోని దే గెట్ ఇన్ టు ఒక కంఫర్ట్ జోన్లోకి వస్తారు. దే విల్ నో బై ది ఎండ్ ఆఫ్ అట్లీస్ట్ 3 months వాళ్ళకి ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ తెలిసిపోతుంది. ఏం తింటే షుగర్స్ పెరుగుతాయి, ఏం తినకుండా ఏం చేస్తే ఐ కెన్ కీప్ దమ్ అండర్ కంట్రోల్ అని వచ్చేస్తుంది. బట్ ఆ ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ స్టెప్ టు ఈవెన్ గో టు ద డాక్టర్. కరెక్ట్. సో అయిన తర్వాత మెయింటెనెన్స్ ఎక్కడ భయం వేస్తుంది అంటే అందరికీ ఏదైనా డిసీజ్ వస్తే ఓకే ట్యాబ్లెట్స్ వేసుకున్నాం, ఆపరేషన్ అయింది, క్యూర్ అయిపోతుంది. దీస్ క్రోనిక్ కండిషన్స్ వాళ్ళ మెంటల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. సో మెంటల్ హెల్త్ని వాళ్ళు ఎప్పుడు హెల్తీగా పెట్టుకోవాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ టు డూ? లైక్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవచ్చు, కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. Not only family support, yeah, you can discuss your health concerns with your family. Motivation, oka common goal of motivation petkoni partner workouts antam. Say somebody is diabetic, you can't simply leave them needu chuskoni anakunda partner support tho okay let us both stick to a healthy plan. మనం ఆయిల్ తక్కువ చేద్దాం, కొలెస్ట్రాల్స్ వచ్చాయి కదా, మన ఇద్దరం ఆయిల్ తక్కువ చేద్దాం, ఆర్ పార్ట్నర్ వర్కౌట్స్ చేసుకోవడము, ఆర్ కీపింగ్ అ బడీ లైక్ యువర్ హెల్త్ బడీ. ఇట్ కుడ్ బి యువర్ ఫ్రెండ్ ఆర్ అ కలీగ్. నేను వాకింగ్కి వెళ్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, సో యూ కెన్ హ్యావ్ ఇట్ ఆన్ వాట్సాప్లో ఒక హెల్దీ గ్రూప్ ఫామ్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ జాయిన్ అ ఫిట్నెస్ స్టేషన్ వేర్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ మోటివేటింగ్ యూ, ఆర్ వాళ్ళని చూస్తూ మ్యూచువల్గా ఇన్స్పైర్ అవ్వడం కానీ, ఆర్ కీపింగ్ అ హెల్త్ ట్రాకర్ డైరీ. అంటే మరీ ఇన్ని గ్రాముల ప్రోటీన్ తిన్నాను అంత డీటెయిల్డ్గా అక్కర్లేకపోయినా ఐ హావ్ డన్ మై ఎక్సర్సైజ్, ఎస్ ఐ హావ్ డన్ మై హెల్దీ ఈటింగ్, ఇవాళ నేనే బింజ్ ఈటింగ్ చేయలేదు, ఒక చిన్న హెల్త్ ట్రాకర్ డైరీ పెట్టుకుని, లేదా మెంటలీ అయినా సరే ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ ఐ డిడ్ మై వర్కౌట్, ఐ హ్యాడ్ గుడ్ ఫుడ్, నన్ను నేను స్టాఫ్ చేసుకోలేదు అని అనుకుంటూ ట్రాకింగ్ పెట్టుకున్నా, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ఫార్వర్డ్. దట్ ఈవెన్చువల్లీ బికమ్స్ అ హ్యాబిట్. సో ఎన్ని డేస్కి అది హ్యాబిట్గా మారుతుంది? హ్యాబిట్ ఫార్మేషన్కి ఏదైనా 3 వారాలు అంటారు. 3 weeks. 3 weeks ఇస్ మినిమం. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక హ్యాబిట్ వదలాలన్నా ఇట్ విల్ టేక్ 6 weeks. ఓ యా. సో అలవాటు చేసుకోవడమే చాలా ఈజీ ఇన్ఫాక్ట్ వదిలేయడం కంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ కమ్స్ ఇన్ స్వీట్స్ కానీ, లేకపోతే ఆ లాంగ్ టైం ఫోన్ చూడడం కానీ అలవాట్లు కొన్ని ఉంటాయి. దే ఆర్ నాట్ వెరీ హార్మ్ఫుల్ బట్ దే ఆర్ డెఫినెట్లీ హార్మ్ఫుల్. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ కానీ ఇలాంటివన్నీ సడన్గా నువ్వు రేపటి నుంచి ఆపేసాయి అంటే ఇట్స్ అ వెరీ రూడ్ ఆన్సర్ టు దెమ్. కరెక్ట్. సో యూ కెనాట్ సే దట్. వాళ్ళకి అది చిన్నగా క్వాంటిటీస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గిస్తూ ఆ హ్యాబిట్ నుంచి బయటపడడానికి ఇట్ విల్ టేక్ 6 weeks అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ ఈవెన్ 6 months. బట్ ఇట్ టేక్స్.
సో అగైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇఫ్ దే ఆర్ స్మోకర్స్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఆల్కహాలిక్స్ వాళ్ళని ఎలా డీల్ చేయాలి? ఇస్ ఇట్ డిఫరెంట్ వే టు డీల్? డెఫినెట్లీ ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రీడిస్పోజ్డ్ కండిషన్లో ఉన్నారు. డయాబెటీస్ అంటేనే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మల్టిపుల్ ఆర్గన్స్. హార్ట్ స్ట్రోక్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, సెరిబ్రల్ స్ట్రోక్, బ్రెయిన్ పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అన్కంట్రోల్ షుగర్స్గా అది మారినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కువ నాళ్ళు హై షుగర్స్కి బాడీ ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది కాబట్టి నరాలు మందగిస్తాయి. డయాబెటిక్ న్యూరోపతి అంటాం, అంటే మీరు చూసే ఉంటారు చాలా మందికి కాలుకి దెబ్బ తగిలితే తెలియదు వాళ్ళకి, అది పుండై పస్సై వేలు తీసేసే స్టేజ్ వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు. అన్ఫార్చునేట్ దట్ ఈస్ డయాబెటిక్ న్యూరోపతి. సో ఇవన్నీ ఆల్రెడీ నీకు ఒక్క డయాబెటీస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి విల్ గెట్ దిస్, అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మనం కంట్రోల్గా ఉంచుకోకుండా ఎక్కువ నాళ్ళు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 6 months to 1 year వరకు అన్కంట్రోల్ షుగర్స్లో వెళ్ళిపోతూ ఉంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని రావచ్చు. సో ఆల్రెడీ ఒక డేంజర్ స్టేజ్లో ఉన్నారు. దానికి యాడ్ ఆన్ ఈజ్ ఫ్యూలింగ్ ద ఫైర్ అంటారు చూసారు, అగ్నికి ఆజ్ఞం వేసినట్టుగా. ఇఫ్ యు ఆర్ యాడింగ్ స్మోకింగ్, మళ్ళీ ఆల్కహాల్, సో అంటే ఎక్కడో మనకి ఇంకా ఈ రోగాలు వస్తాయేమో అనే స్టేజ్ నుంచి వస్తాయి అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. వాటిని మనం అగ్రివేట్ చేస్తున్నాం ఫ్యాక్టర్స్. సో ఇమీడియట్ గా స్టాప్ చేయడం కూడా కష్టమే కదా అలాంటి కష్టం. సో ఎలా, హౌ డు లైక్, అంటే దానికి కౌన్సిలింగ్ పార్ట్నర్స్ ఉంటారు, లైక్ యునో హ్యాబిచువల్ ఫార్మేషన్ నుంచి తీసుకురావడానికి సైకాలజిస్ట్ ఉంటారు, సైకాట్రిస్ట్ కూడా ఉంటారు, వేర్ దే కెన్ టాక్ ఇట్ అవుట్. యూజువలీ దానికి సెపరేట్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఫర్ స్మోకర్స్ అయితే ఇక్కడికి ఎన్నో క్లబ్స్ ఉన్నాయి, లిటరలీ స్మోకింగ్ క్లబ్స్. అంటే దే ఫార్మ్ పియర్ గ్రూప్స్ ఫార్మ్ చేసుకొని దే స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ దోస్ హ్యాబిట్స్. దానికి కొంచెం సేమ్ టేస్ట్ ఇస్తూ సేమ్ కిక్ వచ్చే గమ్మీస్ ఉంటాయి, అండ్ దెన్ దీస్ నికోటిన్ ప్యాచెస్ ఉంటాయి బిహైండ్ ద ఇయర్ కానీ. సో చిన్నగా సేఫ్ టు యూజ్, లైక్ దే ఆర్ సేఫ్. ఓకే, డెఫినెట్లీ సేఫ్ దెన్ యాక్చువల్లీ స్మోకింగ్. సో యా. సో మళ్ళీ వాటికి అలవాటు పడితే ఎలాగా? నో దే వోంట్. వాళ్ళకి ఆ స్టేజ్కి కూడా అలవాటు పడిన వాళ్ళకి ఆ సెపరేట్ క్లబ్స్ ఉంటాయని చెప్పాను కదా, అండ్ దానికి కౌన్సిలింగ్ సెషన్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు. సో దే హ్యావ్ టు బీ ఇన్ రెగ్యులర్ టచ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫైనలీ వాట్ యూ వాంట్ టు సే? ఇట్స్ ఎ హై టైమ్ ఫర్ ఎవ్రీవన్ టు హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ అ మస్ట్ అండ్ ఇట్ ఈస్ అవర్ రైట్. దట్స్ వాట్ వీ డిజర్వ్. మనందరం హెల్దీగా ఉండాలి. ఎందుకంటే ఇఫ్ వీ వాంట్ టు హ్యావ్ అ గుడ్ లైఫ్ అంటే వెకేషన్స్కి వెళ్ళడము, మంచి బట్టలు వేసుకోవడమే కాదు. వీ ఆల్సో హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్ అండ్ ఎంజాయ్. వాట్స్ ద పాయింట్ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ అండ్ క్యారింగ్ అ బల్క్ ఆఫ్ మెడిసిన్స్? ట్రావెల్ చేస్తూ కూడా మనం అక్కడికి వెళ్ళి అది తినలేకపోతున్నాం, ఇది తినలేకపోతున్నాం, అది కూడా మనం తెచ్చుకున్న వాటి వల్ల. ఇఫ్ యూఆర్ బోర్న్ విత్ సర్టెన్ కండిషన్స్, బోర్న్ ఆస్థమాటిక్ ఆర్ బోర్న్ డయాబెటిక్, నో కమెంట్స్, ఎందుకంటే అది మనం ఏం చేయలేం. బట్ అట్లీస్ట్ టు కీప్ థింగ్స్ అండర్ కంట్రోల్, వీ ఆల్ డిజర్వ్ గుడ్ హెల్త్. ఇట్స్ అవర్ బేసిక్ రైట్. Thank you so much. My pleasure. Thanks a lot.